Hi, my dear children. I am Satish, Sri Chaitanya School All India Academic Coordinator. నేను ఈ సెషన్ ఎవరి కోసం చేస్తున్నాను అంటే 10th అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 10th క్లాస్ చదివి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి నేను ఈ సెషన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకోసం కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, కొన్ని సలహాలు, కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, కొన్ని టెక్నిక్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి ఫాలో అయినట్టయితే నా పూర్తి విశ్వాసం, నమ్మకం ఏంటంటే మీరు చాలా మంచి రిజల్ట్ని సాధిస్తారు. ఎటువంటి సందేహం లేదు అందులో. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీరు శ్రీ చైతన్య స్కూల్ని నమ్మండి, శ్రీ చైతన్య స్కూల్ని విశ్వసించండి. శ్రీ చైతన్య మేనేజ్మెంట్, శ్రీ చైతన్య స్టాఫ్ ఇచ్చేటువంటి సలహాలని, సూచనల్ని పాటించండి. జీవితంలో అద్భుతమైన స్థాయికి వస్తారు, మంచి ఫలితాలు సాధిస్తారు. ఇది నేను చాలా నమ్మకంగా గట్టిగా చెప్పగలను. ఎందుకో చెప్పనండి, మీరు శ్రీ చైతన్య అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాకముందు ఐఐటిలో మనకు వచ్చేటువంటి సీట్లు 10లో ఉండేవండి. వన్స్ శ్రీ చైతన్య వచ్చి ఐఐటి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత దేశంలోనే ఐఐటిలో ఏపీ నెంబర్ 1 రాష్ట్రం అయింది. వందలు కాదండి, వేల సంఖ్యలో ఐఐటి సీట్లు వస్తున్నాయి ఈ రోజున. దట్ ఈస్ బికాస్ ఆఫ్ శ్రీ చైతన్య. రెండోది మెడికల్ అండి. ఒకప్పుడు డాక్టర్ అవ్వాలి అంటే ఓన్లీ నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండేది. డాక్టర్ చదవాలంటే అది పెద్ద కళ. ఆ కళ కనడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి. అందరికీ కూడా ఆ కళ వచ్చేది కాదు. మరి అలాంటిది ఈ రోజున మారుమూల పల్లెటూరులో చదువుకునేటువంటి పిల్లలు కూడా డాక్టర్లుగా అవుతున్నారు. ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్ చేసి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా గొప్ప పేరు, ప్రతిష్టలు, డబ్బు సంపాదిస్తున్నారు. అంటే కొన్ని వేల మంది డాక్టర్లు మన తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు వస్తున్నారు అంటే ఆ ఘనత కూడా శ్రీ చైతన్యకి దక్కుతుంది. శ్రీ చైతన్య చదివినటువంటి పిల్లలు, శ్రీ చైతన్యలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలు ఈ రోజున మీరు దేశం నలుమూలల ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళి ఎవరు శ్రీ చైతన్య నుంచి వచ్చారు అంటే మెజారిటీ చేతులు లేస్తాయండి, శ్రీ చైతన్య నుంచి మేము వచ్చాము అని. అటు ఎయిమ్స్కి వెళ్ళండి, ఇటు జిప్మర్కి వెళ్ళండి, నీట్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా టాప్ ర్యాంక్స్తో పాటు మెజారిటీ ర్యాంకులు మనకు వస్తాయి. సో అలాంటి ప్లానింగ్, అలాంటి కరికులం, అలాంటి ప్రోగ్రామ్, అలాంటి మెటీరియల్స్, అలాంటి అకాడమిషియన్స్, టీచర్స్ ఉన్నటువంటి శ్రీ చైతన్యలో చదువుతున్న మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అందరికన్నా ముందు మేల్కొనేదే శ్రీ చైతన్య. అందరికన్నా ముందు చక్కటి ప్రణాళిక, దానికి సంబంధించిన ప్లానింగ్ ఇవన్నీ తయారు చేసి పిల్లల్ని రత్నాలుగా, ర్యాంకర్లుగా తీర్చిదిద్దే విధానంలో ముందుండే ఆర్గనైజేషన్ ఏంటి అంటే శ్రీ చైతన్య. మిగతా ర్యాంకుల కోసం మిగతా వాళ్ళు పోటీ పడతారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్టీఎస్సీ ఎగ్జామ్ 8th క్లాస్ జరిగేది ఒకప్పుడు, అది 10th క్లాస్కి మార్చారు. ఎన్టీఎస్సీ ఎగ్జామ్లో ఓన్లీ రీజనింగ్ ఉంటే తర్వాత శాట్ కూడా వచ్చింది. 10th క్లాస్ ఒక పక్కన పబ్లిక్ ఎగ్జామ్, ఒక పక్కన సిలబస్ ఎక్కువ. ఈ ఎన్టీఎస్సీ ఎగ్జామ్ కూడా తీసుకొచ్చి 10th పెట్టారు అని అందరూ భయపడుతున్న టైంలో 10th బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్ పాడవకుండా పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనే ప్రణాళిక సిద్ధం చేసింది శ్రీ చైతన్య స్కూల్. మరి ఈ రోజున 10th క్లాస్ పెట్టినప్పటి నుంచి చూసినట్టయితే ఎన్టీఎస్సీ రిజల్ట్లో అటు ఏపీలో చూసినా, తెలంగాణలో చూసినా, తమిళనాడులో చూసినా, కర్ణాటకలో చూసినా శ్రీ చైతన్య ఫస్ట్ ర్యాంక్, శ్రీ చైతన్య నెంబర్ 1 పొజిషన్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెలక్షన్ శ్రీ చైతన్య. మీరు ఇప్పుడు ఎన్టీఎస్సీ ఎగ్జామ్ చూసినట్టయితే చాలా మార్పులు చేర్పులు చేశారు. గవర్నమెంట్ని ఎప్రిషియేట్ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జామ్ చాలా పర్ఫెక్ట్గా కండక్ట్ చేస్తున్నారు, స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తున్నారు, కాన్ఫిడెన్షియల్గా కండక్ట్ చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ బాగుంది. అలాగే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అన్ని జంబ్లింగ్ చేస్తున్నారు. అన్ని గవర్నమెంట్ సెంటర్లో ఇస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 రకాల సెట్స్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి ఎక్కడ కాపీయింగ్ జరగడానికి ఆస్కారం లేకుండా ఎగ్జామ్స్ పెడుతుంటే ఇవాళ ఏపీలో మన ఎన్టీఎస్సీ పరిస్థితి ఏంటంటే
82% ఎన్టీఎస్సీ సెలక్షన్ ఓన్లీ చైతన్య టెక్నో స్కూల్కి వచ్చినాయి అంటే మిగతా 18%, కేవలం 18% ఏపీలో ఉన్న అన్ని గవర్నమెంట్, ప్రైవేట్, కార్పొరేట్, పబ్లిక్ స్కూల్స్ అన్ని కలిపి 18%, ఒక్క శ్రీ చైతన్య స్కూల్ 82%. అంటే వేర్ ఈస్ శ్రీ చైతన్య, వేర్ ఈస్ అదర్ ఇన్స్టిట్యూషన్స్? జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, జస్ట్ చెక్ ఇట్ యువర్ సెల్ఫ్. అదే కాదండి, 10th క్లాస్లో ఒకప్పుడు మార్కుల సిస్టమ్ ఉండేది. ఆ మార్కుల సిస్టమ్ నుంచి గ్రేడింగ్ సిస్టమ్ మార్చారు. మార్చినప్పుడు ఈ గ్రేడ్లు ఏంటి, A1 A2 ఏంటి, 10లు ఏంటి, 10 పాయింట్లు ఏంటి, 9 పాయింట్ ఏంటి అందరికి అర్థం కాదు. సో ఎలా చదవాలి? అంతకుముందు ఈ క్వశ్చన్కి ఇన్ని మార్కులు, ఈ క్వశ్చన్కి ఇన్ని మార్కులు ఉండేది. అంతకుముందు ఈ చాప్టర్కి ఇన్ని మార్కులు ఖచ్చితంగా వస్తాయి అని ఉండేది. ఈ చాప్టర్ 2 క్వశ్చన్లు 4 మార్క్స్ వస్తాయి, ఒక క్వశ్చన్ 2 మార్క్స్ వస్తుంది, 2 బిట్లు, ఇలా పక్కాగా ఒక స్కీమా, ఒక బ్రేకప్ ఉండేది అనమాట. ఇప్పుడు ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు అనేది లేదు. సిసిఈ ప్యాటర్న్ వచ్చింది, గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది, మార్కులు లేవు, 10 పాయింట్స్ వచ్చినాయి. 10 పాయింట్స్ వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఇటు ఏపీలో, అటు తెలంగాణలో, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ నమోదు చేస్తున్న ఆర్గనైజేషన్ ఉంది అంటే శ్రీ చైతన్య. మీరు చూడండి, ప్రతి సంవత్సరం శ్రీ చైతన్యనే తన రికార్డుని తను బద్దలు కొట్టుకుంటూ, తన రికార్డుని తను పునర్నిర్మించుకుంటూ మళ్ళీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఒక శ్రీ చైతన్యానికి శ్రీ చైతన్యనే పోటీ, వేరే ఇన్స్టిట్యూట్లు ఏవి పోటీ లేదు అనడానికి ఇదే ఉదాహరణ. మీకు విషయం చాలా సగర్వంగా చెప్తున్నానంటే, శ్రీ చైతన్య స్కూల్ ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్గా మన స్కూల్లో సాధించిన 10/10లో సగం 10లు కూడా వేరే ఒకే ఇతర ఏ విద్యా సంస్థకి రాలేదు. మీరు ప్రూవ్ చేయొచ్చు ఎవరైనా వచ్చినట్టయితే. సో ఇంత అవుట్రేటెడ్గా, వన్ సైడెడ్గా రిజల్ట్ రావడానికి కారణం శ్రీ చైతన్య మేనేజ్మెంట్ యొక్క విజన్, శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అకాడమిక్ టీమ్కి ఇచ్చేటువంటి సపోర్టు అండ్ రిసోర్సెస్, మన రిసోర్స్ పర్సన్స్, మన కోఆర్డినేటర్లు, మన ఏజిఎంస్, మన ఆర్ఐస్, మన ప్రిన్సిపల్స్, మన డీన్లు, మన స్టాఫ్, వీళ్ళందరూ సమిష్టిగా చేసే వర్క్, ఆ టీం వర్క్ వల్లే శ్రీ చైతన్య ఈరోజు అటు ఎన్టీఎస్సీలో, ఇటు 10th క్లాస్లో, అటు నాసాలో, అటు ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో, అటు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిటిలో కూడా నెంబర్ 1 స్థానాన్ని సాధించింది, సాధిస్తుంది, సాధిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు శ్రీ చైతన్య స్కూల్లో చదివిన 10th క్లాస్ విద్యార్థులు, కరోనా వచ్చింది, లాక్డౌన్ పెట్టారు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి, మీరు ఎటువంటి చింత వద్దండి, మీరు ఎటువంటి ఆందోళన పడద్దు. మిమ్మల్ని మళ్ళీ ఎగ్జామ్స్ వైపు తయారు చేసి ఎగ్జామ్స్ మీరు బాగా రాసేటట్టు చేసే బాధ్యత మాది. శ్రీ చైతన్య నమ్మండి. శ్రీ చైతన్య మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్, టీచర్లు, మీ డీన్స్, మీ ప్రిన్సిపల్స్ మా ద్వారా మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని, సూచనని తప్పకుండా పాటించండి. అదే మీకు శ్రీరామ రక్ష, అదే మీకు రిజల్ట్ తీసుకొచ్చి పెడుతుంది. మన మెటీరియల్స్, మన క్వశ్చన్ పేపర్లు, మన వర్క్ షీట్స్, మన ప్లానింగ్, మన ఎగ్జిక్యూషన్, ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన రిజల్ట్. మీకు ఒక్క మాట చెప్తున్నానండి, మీరు నమ్మండి, గతంలో యాజిటీస్గా ఎగ్జామ్ జరిగినప్పుడు వచ్చే 10/10 కన్నా ఇప్పుడు మన 10/10 100% పెరుగుతాయండి. ఎందుకంటే ఈ 2 నెలలు, 2.5 నెలలు ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఇది వేస్ట్ కానియకుండా మనం పిల్లలందరికీ కూడా ఈ సెలవుల్లో కూడా రివిజన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. ఆబ్జెక్టివ్ బిట్లు పంపించాం, కొన్ని పీపీటీలు పంపించాం, కొన్ని వీడియోలు పంపించాం, కొన్ని వర్క్షీట్లు పంపించాం, రోజు 2 సెషన్లు చొప్పున ఎగ్జామ్స్ పెట్టాం, రోజు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం పిల్లలకి సెలవులు వచ్చినా కూడా. కాబట్టి ఎక్కడ అకాడమిక్ డిస్టర్బెన్స్ లేదు. పైపెచ్చు మీకు చాలా మంచి అవకాశం వచ్చింది ఇటు ఏపీ, తెలంగాణ పిల్లలకి. మీరు ధైర్యంగా ఉండండి. మీరు గతంలో ఏ చాప్టర్లో వీకో, ఏ చాప్టర్లో డౌట్స్ ఉన్నాయో ఈ టైంలో మీరు ఆ చాప్టర్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకునే అవకాశం వచ్చింది. మీరు గతంలో ఏ సబ్జెక్టుల్లో 10 రాదనుకున్నారో, ఏ సబ్జెక్టు వల్ల 10 మిస్ అవుతుంది అనుకున్నారో, ఇప్పుడు ఆ సబ్జెక్టులో కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుని స్ట్రెంగ్తన్ అయ్యే విధంగా కావాల్సినంత సమయం వచ్చింది మీకు. కాబట్టి మీరు ఈ వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని మీరు ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా, టైం వేస్ట్ చేయకుండా, లీనియస్ తీసుకోకుండా సీరియస్గా మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్లు విని ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా చదివితే 10/10 మీ సొంతం అవుతుంది. మీరు విజయం సాధిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ శ్రీ చైతన్యనే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ
విజయ కేతనం ఎగరేస్తుంది, అత్యధిక 10/10 సాధిస్తాం. ఇటువంటి సందేహం లేదు ఇందులో. ఇక్కడ కొన్ని పాయింట్ టు పాయింట్ మీకు సూచనలు సలహాలు ఇస్తాము, దీన్ని తూచా తప్పకుండా పాటించండి. ఫస్ట్ ఆరోగ్య నియమాలు. ఈ ఆరోగ్య నియమాలకి సంబంధించి మీకు చెప్పేది ఏంటంటే, ఇంటి వద్ద ప్రతిరోజు కూడా వేడి నీళ్ళే తాగండి, గోరువెచ్చగా ఉన్న నీళ్ళే తాగండి. కాసి చల్లార్చిన నీళ్ళు కూడా కాదు, గోరువెచ్చగా ఉన్న నీళ్ళే తాగండి. ఎందుకంటే ఆ వైరస్ ఏదైనా ఉన్నట్టయితే గొంతులో ఉంటుంది, అది 3-4 రోజులు అక్కడే ఉంటుంది. మనం ఎప్పుడైతే గోరువెచ్చని నీళ్లు రెగ్యులర్గా తాగాలి, ప్రతి అరగంటకి 100 to 200 ml తాగుతూ ఉండాలి. అలా తాగినప్పుడు ఆ టెంపరేచర్కి, వేడికి వైరస్ చచ్చిపోతుంది. ఒకవేళ ఏదైనా ఉన్నా అది కడుపులోకి వెళ్ళిపోతుంది. కడుపులో ఉన్నటువంటి ఆ ఎంజైమ్స్, అక్కడ ఉన్నటువంటి ఆ లిక్విడ్స్, సెక్రియేట్ అయినటువంటి ఆ యాసిడ్స్ వల్ల అది చచ్చిపోతుంది అనమాట. లేదంటే అవి ఏమవుతాయంటే ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ ఇన్ఫెక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మొట్టమొదట తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, గోరువెచ్చని నీళ్లు ప్రతిరోజు ప్రతి అర్ధగంటకి 100 to 200 ml తాగుతూ ఉండండి గోరువెచ్చని నీళ్లు. రెండోది, ప్రతిరోజు వేడి నీళ్లు ఆవిరి పట్టండి, ముక్కులోంచి నోట్లోంచి ఆవిరి పీల్చండి. ఇక నెక్స్ట్ పాయింట్, మీరు ఎవరు కూడా బయటికి అన్నెసరీగా వెళ్ళొద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా విజ్ఞప్తి చేయండి, రిక్వెస్ట్ చేయండి, అన్నెసరీగా బయటకు వెళ్ళొద్దు. వెళ్ళినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమనంటే చేయండి. కనీసం 4 అడుగులు 5 అడుగులు దూరం ఉండాలి మనిషికి మనిషికి మధ్యలో. ఎవరిని ముట్టుకోవద్దు, షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు, ఎవరి భుజాల మీద భుజాలు వేసుకుని నడవద్దు, ఏ గేమ్స్ ఆడొద్దండి. ఇప్పుడు మీకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలి అనుకున్నప్పుడు, స్ట్రెంగ్త్ కావాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే మీరు డాన్స్ చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజులు చేయండి, మీ బిల్డింగ్ టెర్రస్ మీద నడవండి. తప్పించి మీరు క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఇతరులు ముట్టుకునేటువంటి ఆటలు ఆడద్దు. ఈ 10th ఎగ్జామ్స్ అయ్యే వరకు, ఈ కరోనా ప్రాబ్లం అయ్యే వరకు. మాస్క్ తప్పనిసరిగా ధరించండి. బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితిలో కూడా మాస్క్ ఉండాలి. ఆ మాస్క్ కి ముందు భాగం మీరు ముట్టుకోకూడదండి. మాస్క్ పెట్టుకున్న తర్వాత వైరస్ కి ఎక్స్పోజ్ అవుతుంది అది. సో మనం ఈ తాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ తాళ్ళు పట్టుకునే మాస్క్ ని తీయాలి, ఆ తాళ్ళు పట్టుకునే మాస్క్ ని కట్టుకోవాలి. ఈ ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో అది ముట్టుకోకూడదు, అక్కడ వైరస్ ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. అలాగనే చేతులు తరచుగా సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ కడుక్కుంటూ ఉండాలి. ఈవెన్ ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అయితే మోకాళ్ళ వరకు, మోచేతుల వరకు మొహం శుభ్రంగా కడుక్కుని లోపలికి రావాలి. అలాగే పర్సనల్ హైజీన్, అలాగే బయట నుంచి వచ్చేటువంటి కూరగాయలు కానివ్వండి, ఏదైనా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానివ్వండి, ప్యాకెట్స్ కానివ్వండి, శుభ్రంగా వాష్ చేసి ఉపయోగించుకోండి. ఎక్కువ జనావాసం ఉన్న ప్రాంతంలోకి వెళ్ళకండి. షాపింగ్ మాల్స్లోకి కానివ్వండి, లేకపోతే ఎక్కువ జనాలు ఒక చోట గుమిగూడిన ప్లేస్కి వెళ్ళకండి. సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి, వేడి నీళ్ళు తాగండి, వేడి ఆవిరి తీసుకోండి. వీటన్నింటితో పాటు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా యోగా, ఒక 1/2 గంట ఎక్సర్సైజులు, 1/2 గంట ఒక మెడిటేషన్ చేయండి. మీరు మన శ్రీ చైతన్య స్కూల్ యూట్యూబ్ ఛానల్లో చూసినట్టయితే ప్రతిరోజు ఉదయం 7 to 7:40 యోగా లైవ్ క్లాస్ జరుగుతుంది, అది ఫాలో అవ్వండి. ఈ యోగా చేయడం వల్ల, ఎక్సర్సైజులు చేయడం వల్ల బాడీలో ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుందండి, మెంటల్ ఫిట్నెస్ పెరుగుతుంది, మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎటువంటి వైరస్ అనేది ఎఫెక్ట్ అయినా కూడా మనల్ని అది ఏమీ చేయలేనంత స్ట్రెంగ్త్ని, ఎబిలిటీని మనకి డెవలప్ చేసి ఇస్తుంది అనమాట. కాబట్టి రోజు తగినంత సేపు ఎక్సర్సైజ్ చేయండి. వీలైతే తప్పనిసరిగా మన శ్రీ చైతన్య స్కూల్ యూట్యూబ్ ఛానల్లో ఉదయం 7 నుంచి 7:40 వరకు యోగా లైవ్ క్లాస్ జరుగుతుంది, అందరూ అది ఫాలో అవ్వండి. ఆ మెడిటేషన్ చేయడం వల్ల, ఆ బ్రీతింగ్ అండ్ ఎక్సర్సైజులు చేయడం వల్ల మీలో మెమరీ డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, టెన్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎగ్జామ్ ఫియర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇవి మీకు ఎగ్జామ్ కూడా ఉపయోగపడతాయి అన్నమాట, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు, మెంటల్ ఫిట్నెస్తో పాటు. సో ఫ్రూట్, రోజుకి ఏదో ఒక రకం ఫ్రూట్ డిఫరెంట్. ఒకరోజు మామిడి పండు తింటే, ఒకరోజు జామకాయ తినండి, ఒకరోజు యాపిల్ తినండి, ఒకరోజు బత్తాయి తినండి, ఒకరోజు కమలా తీసుకోండి, ఒకరోజు పైనాపిల్ తీసుకోండి. ఇలా దానివల్ల ఏమవుతాయంటే మీకు అన్ని రకాల మినరల్స్, అన్ని రకాల విటమిన్స్ అందుతాయి అన్నమాట. అలాగనే నాన్ వెజ్ సాధ్యమైనంత తగ్గించండి, ఆయిల్ ఫుడ్స్ సాధ్యమైనంత తగ్గించండి, ఎక్కువ ఇన్హెల్దీగా ఉన్న ఫుడ్ తీసుకోకండి, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు వాటి జోలికి వెళ్ళకండి.
పొరపాటున కూడా మీరు స్విగ్గీలో కానివ్వండి, జొమాటో అలాంటి వాటిలో ఆర్డర్ ఇచ్చి ఫుడ్ తెప్పించుకుని తినే ప్రయత్నం చేయకండి, అత్యవసరం అయితే తప్పించి. ఎందుకంటే హోమ్ ఫుడ్ అనేది హెల్దీ ఈ రోజుల్లో, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. కాబట్టి ఈ 2 నెలలు కాస్త ఓపిక్గా, కాస్త కంట్రోల్, పేషెన్సీ పెట్టుకొని హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేసి, ఇటు ఫ్రూట్స్, అటు వెజిటబుల్స్, అటు హెల్తీ ఫుడ్ జాగ్రత్తగా తీసుకుంటూ, సఫిషియంట్ వాటర్ తాగుతూ, సఫిషియంట్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ప్రాణాయామ చేసుకుంటూ, ఈ ప్రికాషన్స్, మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, సోషల్ డిస్టెన్స్, ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఖచ్చితంగా కరోనాను ఎదుర్కోగలం. దాంతోపాటు 10/10 కూడా సాధించగలం. 10th క్లాస్ ఎగ్జామ్స్ లో కూడా విజయ కేతనం ఎగరవేయగలం మనం. ఇది హెల్త్ కి సంబంధించి మీరు పాటించాల్సినటువంటి సూచనలు. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఉదయం 5 గంటలకి తప్పనిసరిగా మెలకు లేవాలి. అవసరమైతే 4:30 అయితే ఇంకా మంచిది, దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ టైంలో లేచి ఒక పావు గంట ధ్యానం చేసి చదవడం మొదలు పెడితే, నువ్వు ఆ విడిగా ఉన్న టైంలో 10 సార్లు చదివినప్పటికీ అప్పుడు ఒక్కసారి చదివిన దానికి సమానం. చాలా బాగా గుర్తుంటుందండి, మెమరీ పవర్ బాగుంటుంది. ఆ టైంలో వచ్చేటువంటి ఆ కాస్మిక్ రేస్, ఆ సన్ రేస్ బాడీలో ఆ టెంపరేచర్ని కానీ చక్కగా మెయింటైన్ చేస్తుంది, ఆ రెసిస్టెన్స్ పవర్ని మెయింటైన్ చేస్తుంది, బాడీలో డి విటమిన్ని డెవలప్ చేస్తుంది, మెమరీ పెరుగుతుందండి, పీస్ఫుల్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఉదయం ఎట్టి పరిస్థితుల్లో 4:30, తప్పితే 5కి ఖచ్చితంగా లేవాలండి. అలాగే రాత్రి ఎట్టి పరిస్థితుల్లో కూడా 10-10:30 తర్వాత పడుకోవాలి. మీరు 11 దాటిన తర్వాత 12, 1 గంట ఆ టైంలో చదవడం అనేది కరెక్ట్ కాదు. ఆ టైంలో బ్రెయిన్కి కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి, మీ బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి. ఆ టైంలో మీరు 6 గంటలు, మినిమం 6 గంటలు ప్రశాంతంగా పడుకున్నా కూడా నెక్స్ట్ డే మొత్తం మీరు ఎనర్జెటిక్గా వర్క్ చేయొచ్చు. సో ఆ మాదిరిగా మీరు ఉదయం మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో 4:30 to 5 లేవండి. రాత్రి 10:30 to 11 మధ్యలో పడుకోండి. 11 దాటాక ఎట్టి పరిస్థితుల్లో మెలకుగా ఉండద్దు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు చెప్పేది, మధ్యాహ్నం వీలైతే ఒక ½ an hour నుంచి 1 hour రెస్ట్ తీసుకోండి. ఆ మధ్యాహ్నం తీసుకునేటువంటి, ఇప్పుడు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ రన్ అవ్వట్లేదు కాబట్టి మీరందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇది ఫాలో అవ్వచ్చు. రేపొద్దున కాలేజీలు జరిగినప్పుడు ఇది కుదరదు కాబట్టి తప్పదు. సో ఇప్పుడు ఇంటి వద్దే ఉన్నారు కాబట్టి ఇది పర్వాలేదు. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయినాక ఒక పావు గంట 10 నిమిషాలు దాటిన తర్వాత కాస్త ఏదైనా అటు ఇటు మూవ్ అయ్యి కదలికలు కాస్త ఉండి, వెంటనే ఇలా తినేసి అలా పడుకోకూడదు. ఒక అరగంట బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట లేదా గంట వరకు పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. సో మిగతా టైంలో ఏం చేయాలి? మీరు పొరపాటును కూడా టీవీకి అడిక్ట్ అవ్వకండి. అటు సినిమాలు కానీ వద్దండి, ఎందుకంటే ఆ సినిమాలు ఇప్పుడు అనేక యాప్లు ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే ఒకసారి అయితే మా టీవీలో కానీ జెమినీలో కానీ ఇటు మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు వేస్తాడో, మళ్ళీ ఈ సినిమా హాల్కి ఎప్పుడు వస్తుందో, ఇది వరకు అలా ఉండేది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానివ్వండి, లేకపోతే రకరకాల యాప్లు వచ్చేసినాయి కదా, ఆ యాప్లో ఎప్పుడైనా చూడొచ్చు సినిమా, యూట్యూబ్లో ఎప్పుడైనా చూడొచ్చు, గూగుల్లో ఎప్పుడైనా చూడొచ్చు ఆ సినిమా. కాబట్టి ఇప్పుడు సినిమాలు జోలికి వెళ్ళొద్దు. మన అదృష్టం బాగుండి సీరియల్స్ ఆగిపోయినాయి కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఇప్పుడు వార్తలు, సో మీరు తరచుగా వార్తలు విడిగా వేరే సందర్భాల్లో వార్తలు చూసినా పర్వాలేదు, కానీ ఈ సమయంలో ఎక్కువసేపు వార్తలు చూడడం వల్ల ఏమవుతుందంటే, ఆ దేశంలో ఎన్ని కరోనా కేసులు, ఈ దేశంలో ఇంతమంది చనిపోయారు, ఈ దేశంలో ఎంతమంది క్షతగాతులయ్యారు, ఎంతమంది హాస్పిటల్, ఇవన్నీ ఏమవుతాయంటే మన మెదడుని, మన బ్రెయిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కొంచెం ఆందోళన కలిగిస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్లో 80% న్యూస్ అదే కదండి, ఎక్కడ పెద్ద అదర్ న్యూస్ ఏం లేదు. కాబట్టి న్యూస్కి మీకు కావాల్సినంత న్యూసే ఫాలో అవ్వండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి గవర్నమెంట్ ఏమంది, ఏం ప్రికాషన్స్ తీసుకుంది, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, చాలు. కరోనాకు సంబంధించి లేకపోతే ప్రపంచ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వీటి గురించి మనకు వద్దు. మనల్ని ఏ ఆరోగ్య సూత్రాలు పాటించమన్నారు అవి చూడండి చాలు. ఎగ్జామ్స్కి ఎలాగ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, గైడ్ లైన్స్ ఇచ్చారు, అవి తీసుకొని చాలు. అంతకుమించి న్యూస్ కూడా చూడొద్దండి. అలాగే సోషల్ మీడియా, మీరు పబ్జీ కానివ్వండి, యూట్యూబ్లో రకరకాల వీడియోలు ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, రకరకాల యాప్లు ఉంటాయి, వద్దండి దయచేసి. ఫ్రెండ్స్తో చాటింగ్, మెయిల్స్ పంపించుకోవడం, మెసేజ్లు పంపించుకోవడం, ఫేస్బుక్ వాడడం, ఫోటోలు, ఇవన్నీ వద్దండి.
మీకు ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్. మీకు చాలా ఇంపార్టెంట్ టైంలో ఉన్నారు మీరు. ఈ టైం చాలా వాల్యుబుల్. ప్రతి నిమిషం మీకు ఇంపార్టెంటే, ప్రతి సెకండ్ ఇంపార్టెంట్, ప్రతి గంట ఇంపార్టెంట్. ఈ టైంని వేస్ట్ చేసుకుంటే ఇలాంటి వాల్యుబుల్ టైం మీ జీవితంలో మీకు తిరిగి రాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు తర్వాత బాధపడతారు. మీరు ఎంత మొత్తుకున్నా ఈ టైం మళ్ళీ తిరిగి రాదు. మీరు పశ్చాత్తాపడతారు భవిష్యత్తులో, ఈ టైం తిరిగి రాదు. కృంగిపోతారు బాధపడి, టైం తిరిగి రాదు. వేడుకుంటారు, మీ టైం తిరిగి రాదు. ఎవరైతే ఈ టైంని వాల్యుబుల్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు లైఫ్లో పైకి వస్తారు. కాబట్టి ఈ సోషల్ మీడియాకి, టీవీకి దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, ఫోన్లు, చాటింగ్ దూరంగా ఉండండి. న్యూస్ కావాల్సినంత తీసుకొని మిగతాది వదిలిపెట్టేసేయండి. అలానే మార్నింగ్ 4:30 to 5 లేవండి. రాత్రి 10:30 to 11 పడుకోండి. మధ్యాహ్నం ఒక అరగంట నుంచి గంట వరకు రెస్ట్ తీసుకోండి. మిగతా టైము ఎలా చదువుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీరు హెల్త్ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చెప్పాను. దానికన్నా ముందు మీరు అధైర్యపడద్దు. ఎందుకంటే యు ఆర్ ఏ శ్రీ చైతన్య స్టూడెంట్. శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఎప్పుడు అధైర్యపడాల్సిన పనిలా ధైర్యంగా ఉండొచ్చు. ధైర్యంగా ఎగ్జామ్స్ ని ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మీ వెనకాల చాలా పెద్ద సైన్యం వర్క్ చేస్తుంది మీకోసం. కొన్ని వందల మంది రిసోర్స్ పర్సన్స్, కొన్ని వందల మంది కోఆర్డినేటర్స్, ఏజిఎంస్, ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్, ఇంతమంది మీ వెనకాల మీకు తోడుగా, మీకు వెన్నంటి నిలబడి మీకోసం వర్క్ చేస్తున్నాం. మా అందరి బ్లెస్సింగ్స్, కోఆపరేషన్, సపోర్ట్ మీకు ఉంటుంది. మీరు విజయం సాధిస్తారు. ఎటువంటి డోకా లేదు. మీరు ఈ టైం వేస్ట్ చేయకుండా మేము ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి మీరు ప్రిపరేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా 10/10 సాధిస్తారు. అందులో డౌట్ లేదు. ఇక మీకు చెప్పేటువంటి విషయం ఏమంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేయాల్సినటువంటి పనులు ఏంటి, మీ మెమరీని ఎలా పెంచుకోవాలి, మీ కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, ఏదైతే మీకు ఇష్టం ఉందో దాని మీద దృష్టి నిలబడుతుంది. దేని మీద అయితే మీకు ఇష్టం లేదో దాని మీద దృష్టి ఉండదండి. మీకు సినిమా ఇష్టం, మీరేం చేస్తారు, సినిమా చూస్తున్నంత సేపు కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద పెడతారు. ప్రతి బిట్టు, ప్రతి సెకను, ప్రతి నిమిషం మీరు చూస్తూ ఉంటారు. అందుకని మీరు చూడండి, సినిమా చూసేసి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ డైలాగ్ మీకు గుర్తుంటుంది. సినిమా చూసి కొన్ని దశాబ్దాలు, అంటే 30-40 సంవత్సరాలు కొన్ని అయినా కూడా ఆ డైలాగ్ గుర్తుంటుంది. ఆ పాటను మీరు చూడగానే లేదా వినగానే ఇది పలానా వాళ్ళు పాడింది, పలానా వాళ్ళు నటించింది, పలానా సినిమాలోది అని మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు. ఎందుకని మీరు అంత కాన్సన్ట్రేషన్ పెట్టి చూసారు. సో మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెట్టి చదివారో ఒకసారి చదివితే చాలండి, అది పర్మనెంట్ గా గుర్తుంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే, ఇష్టం ఉంటే వస్తుంది మీకు కాన్సన్ట్రేషన్. మీరు దేన్ని చూస్తున్నారో, దేన్ని వింటున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో దాని మీద మీకు ఇష్టం ఉంటే దాని మీద మీకు కాన్సన్ట్రేషన్. క్రికెట్ మ్యాచ్ ఉందండి, ఇండియా పాకిస్తాన్ ఫైనల్ జరుగుతుంది. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందండి, దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒక మంచి గేమ్, వీడియో గేమ్ ఆడుతూ ఉన్నారు, ఎంత కాన్సన్ట్రేషన్ అండి, ఎంత స్పీడ్గా ఆ బాల్ని కొట్టాలి, లేకపోతే బుల్లెట్ పేల్చాలి, లేకపోతే కాయిన్ క్యాచ్ చేయాలి. సో మీకు కాన్సన్ట్రేషన్ లేదనుకుంటున్నారా? చాలా ఉందండి కాన్సన్ట్రేషన్. మాకన్నా, మా టీచర్స్ కన్నా, మా జనరేషన్లో తల్లిదండ్రుల కన్నా పిల్లలు మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందండి. మీకున్నంత కాన్సన్ట్రేషన్లో 10% కూడా మాకు లేదండి. ఎందుకంటే మీరు ఆడే వీడియో గేమ్లు, మీరు నేర్చుకునేవి, మీరు ఇప్పుడు తెలుసుకునేవి అన్ని ఇన్ని విషయాలు కాదండి. సో మీకు చాలా కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ మీకు గుర్తించట్లేదు, దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టట్లేదు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, 10th క్లాస్లో ఉన్న సబ్జెక్టులు మీకు ఇష్టం భావించండి, ఫీల్ అవ్వండి. ఆ సబ్జెక్ట్లో ఉన్న చాప్టర్లు మీకు ఇష్టం భావించండి. 10th క్లాస్ మీకు చెప్పిన టీచర్లు ఇష్టం, ఫీల్ అవ్వండి. మీరు చదివిన స్కూలు బ్రాంచ్ మీకు ఇష్టం భావించండి, ఫీల్ అవ్వండి. అలాగే 10th క్లాస్లో 10/10 తెచ్చుకోవడం మీకు ఇష్టం, ఫీల్ అవ్వండి. 10th క్లాస్లో మంచి రిజల్ట్ తెచ్చుకుని అందరూ పొగుడుతూ ఉంటే, ఎప్రిషియేట్ చేస్తూ ఉంటే మీకు ఇష్టం, అది ఫీల్ అవ్వండి. సో మీరు ఎప్పుడు కూడా చూడండి, ఒక మామిడి పండు తిన్నాం, దాని టేస్ట్ ఎలా ఉందో తెలిసింది. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మామిడి పండు వచ్చింది, కోసి అక్కడ పెట్టారు మొక్కలు, మన నాలుక మీద ఆ టేస్ట్ వచ్చేస్తుందండి. అంటే ఏంటి, మన కాన్సన్ట్రేషన్, మనం దృష్టి పెట్టాం, ఆ ఫీలింగ్ జనరేట్ చేసుకున్నాం, ఆ మొక్క తినకుండానే ఆ టేస్ట్ మనకు నాలుగు మీదకి వచ్చేస్తుంది అనమాట, గుర్తు తెచ్చుకుంటాం మనం. అదే మాదిరిగా మీరు ఎప్పుడైతే 10th క్లాస్లో 10/10 ఇష్టము,
10/10 సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో, ఇది మా స్కూల్, మంచి టీచర్లు, మాకు మంచి బుక్స్ ఇచ్చారు, క్వాలిటీ ప్రోగ్రామ్ నడిచింది అని పాజిటివ్గా ఎప్పుడైతే ఫీల్ అవుతా ఉన్నారో, నీ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్, అన్ని సెల్స్ యాక్టివేట్ అయిపోతాయండి. నీకు అన్ని రకాలుగా 10th మంచి మార్కులు రావడానికి, నువ్వు కష్టపడి చదవడానికి అవి సపోర్ట్ చేస్తాయి. సో నువ్వు 1-2 గంటల సేపు ఒకే చోట కూర్చొని చదివినా నీకు అలసట రాదు, చికాకు రాదు, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నువ్వు ఇష్టం పెంచుకో, 10th క్లాస్ మీద, మార్కుల మీద ఇష్టం పెంచుకో, నీ బుక్స్ మీద ఇష్టం పెంచుకో, నీ టీచర్స్ మీద ఇష్టం పెంచుకో, వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, డూస్ అండ్ డోంట్స్ మీద ఇష్టం పెంచుకో. ఆ మాదిరిగా నువ్వు ఎప్పుడైతే నీ 10th, నీ 10/10 గ్రేడ్ పాయింట్, నీ రిజల్ట్, నీ బుక్స్, నీ ప్రోగ్రామ్, వీటి మీద ఇష్టం పెంచుకొని, ఇంట్రెస్ట్ పెంచుకొని, ఆ కాన్ఫిడెన్స్ పెంచుకున్నావో ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ కుదురుతుందండి. ఒకప్పుడు కాన్సన్ట్రేషన్ ఎందుకు చెడిపోతుంది అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా. కాన్ఫిడెన్స్ లేకపోతే, నమ్మకం లేకపోతే కూడా కాన్సన్ట్రేషన్ పోతుందండి. సో మీ టీచర్స్ మీద, మీ బుక్స్ మీద, మీ స్కూల్ మీద, మీ ప్రోగ్రామ్ మీద నమ్మకం ఉంచండి, ఇష్టం ఉంచండి, కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుందండి. మీరు ఒక చోట 2 గంటలు 3 గంటలు కంటిన్యూస్గా కూర్చొని చదివినా మీకు అలసట అనిపించదు, ఇబ్బంది అనిపించదు, శ్రమ అనిపించదు, మీకు తెలియకుండానే టైం గడిచిపోద్ది. సో మీ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి యోగాలో కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. బ్రాహ్మిణీ ప్రాణాయామ ఉంటుంది. ఆ బ్రాహ్మిణీ ప్రాణాయామ అంటే 2 చేతులు ఈ చూపుడు వేళ్ళు చెవిలో పెట్టుకుని ఇలాగా కళ్ళు మూసుకొని గట్టిగా పైకి ధ్వనించేలాగా ఇలా చెవిలో 2 చేతులు వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ కాన్సన్ట్రేషన్ ఐబ్రోస్ సెంటర్లో పెట్టాలండి. కనీసం ఒక 10-15 సార్లు ఆ ఉచ్చారణ ఇక్కడి నుంచి నాభి దగ్గర నుంచి ఇలా నెమ్మదిగా పైకి తీసుకొని ఆ సౌండ్ వదలాలి. అదొకటి. రెండోది ఏంటంటే ప్రాణాయామ. మీకు ఈ 2 వేళ్ళు ఇలా ముడిచి, ఈ 2 వేళ్ళు ఇలా నిదానంగా పెట్టండి, బొటన వేలు ఇలా పెట్టండి. రైట్ నోస్ క్లోజ్ చేసి నెమ్మదిగా లెఫ్ట్ నోస్ లోంచి బ్రీతింగ్ తీసుకోండి, స్లోగా డీప్గా. ఇప్పుడు రైట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ కూడా క్లోజ్ అయ్యింది. 2 క్లోజ్ చేసి ఒక 2-3 నెంబర్స్ లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా రైట్ వదిలిపెట్టండి. రైట్ నెమ్మదిగా వదులుతూ బ్రీత్ అవుట్ చేయాలన్నమాట. సో నెమ్మదిగా బ్రీత్ ఇన్ రైట్ సైడ్ నుంచి, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్ నుంచి, బ్రీత్ ఇన్ లెఫ్ట్ సైడ్ నుంచి, బ్రీత్ అవుట్ రైట్ సైడ్ నుంచి. ఇలా చేస్తూ ఉంటే కనీసం ఒక 5 నిమిషాలు చేయాలండి. స్లోగా డీప్గా కళ్ళు మూసుకొని ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఐబ్రోస్ యొక్క సెంటర్, బొట్టు పెట్టుకుంటారే ఆ ప్లేస్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రీతింగ్ వల్ల ఈ ఎయిర్ అనేది బ్రెయిన్ కి సఫిషియెంట్ గా సప్లై అయ్యి బ్రెయిన్ లో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ పోతాయి. ఆ చెడు టాక్సిన్స్ అన్ని కూడా రిలీజ్ అయిన భయాలు, ఆందోళనలు, అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి పోతాయి. ప్రశాంతత అనేది ఏర్పడుతుంది మైండ్ లో, కూల్నెస్, కామ్ మైండ్ అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాంతోపాటు మెమరీ కూడా పెరుగుతుంది. ఇది కాన్సన్ట్రేషన్ పెంచుకునేటువంటి ఒక విధానం. ఇక 2 మెమరీ ఎలా పెంచుకోవాలి. ఇక్కడ మీకు ఒక టెక్నిక్ చెప్తానండి. చాలా మంది ఏమంటారు, మెమరీ, జ్ఞాపక శక్తి, సార్ అంత బాగా చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదు అంటారు. కొంతమంది ఏమంటారు, నాకు గుర్తుకు రావట్లేదు అంటారు. నాకు జ్ఞాపక శక్తి తక్కువ అంటారు. నాకు జ్ఞాపకం ఉండవు అంటారు. మీకు నిజం చెప్పనంటే ప్రపంచంలో మర్చిపోవడం అనేది లేదండి. మర్చిపోవడం అనేది సాధ్యం కాదు. ఏది, మీరు ఒకసారి ఈ కప్పు, ఇది ఒక కప్పు, దీన్ని చూశారు, ఇది ఎలా ఉందో ఫీల్ అయ్యారు, అబ్జర్వ్ చేశారు. దీన్ని మర్చిపోయినప్పుడు నేను ఇందాక ఏం చూపించాను, మీరు మర్చిపోగలరా? మీరు చూసిన దాన్ని మీ అంతటా మీరు మర్చిపోగలరా? మీ బ్రెయిన్లోంచి తీసేయగలరా దాన్ని? లేదండి. సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు చూసినవి, మీరు విన్నవి అన్నీ కూడా బ్రెయిన్లో నిక్షిప్తం అయి ఉంటాయి. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు కొన్నిసార్లు బయటకు వస్తుంటాయి, కొన్నిసార్లు రావు, లోపల ఉంటాయి.
బయటకు వచ్చింది అనుకోండి, మీకు కావాల్సిన టైంకి మాకు గుర్తుంది, గుర్తుకొచ్చింది అంటారు. బయటకు రాలేదనుకోండి, గుర్తు రాలేదు అంటారు. ఎందుకు రావట్లేదు నువ్వు అడిగిన టైంలో? అది క్వశ్చన్ ఇక్కడ. నువ్వు చూసినవన్నీ మైండ్లో రికార్డ్ అయినాయి, నువ్వు విన్నవన్నీ మైండ్లో రికార్డ్ అయింది, కానీ నువ్వు అడిగినప్పుడు అది ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రావట్లేదు బయటికి? అదే క్వశ్చన్ ఇక్కడ. ఎందుకు ఇవ్వట్లేదు అంటే నువ్వు దాన్ని ఇంట్రెస్ట్తో లోపల పెట్టలేదు, 2 కాన్సన్ట్రేషన్తో పెట్టలేదు, 3 సరైన విధానంలో ఒక ప్లానింగ్తో పెట్టలేదు, అందుకని బయటికి రావట్లేదు. మీరు ఒక విషయం చూడండి, కొన్ని బుక్స్ ఉన్నాయండి, ఒక 1000, 2000 రకాల పుస్తకాలు, రకరకాల సబ్జెక్ట్ బుక్స్ అన్నీ ఒక గుట్ట కింద పారేస్తారు. మ్యాథమెటిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ ఉన్నాయి, బయాలజీ ఉంది, సోషల్ ఉంది, తెలుగు ఉంది, హిందీ, అన్ని రకాల బుక్స్ ఉన్నాయి, అన్ని క్లాసులు ఉన్నాయి, 6th, 7th, 8th, 9th, 10th అన్ని రకాలు. సో అన్ని క్లాసులు, అన్ని సబ్జెక్ట్ బుక్స్ ఒక పెద్ద గుట్ట కింద పారేశారు. దాంట్లోంచి నేను సడన్ గా ఏమంటానంటే 8th క్లాస్ మ్యాథ్స్ బుక్ కావాలి, వెంటనే తీసి ఇవ్వగలవా? లేవే. అంటే ఆ బుక్ అందులో లేనట్ట? ఉంది. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అవన్నీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో అమర్చి లేవు, అన్నీ ఒక చోట అలా పరి ఉన్నాయి, అందుకని వెంటనే తీసి ఇవ్వలేకపోతున్నావు. 6th క్లాస్ తెలుగు బుక్ కావాలి, వెంటనే ఆ పెద్ద గుట్టలోంచి ఇదిగో ఇదే 6th తెలుగు చక్కమని తీసి ఇవ్వగలవా? లేదే. ఎందుకని? అది సిస్టమేటిక్ వేలో లేవు, అవన్నీ గుట్ట కింద పారేసి ఉన్నాయి. నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే అది లేనట్ట, అక్కడ ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టే, ఉంది, కానీ ఇవ్వలేకపోతున్నావు. కారణం అది ఒక ఆర్గనైజ్డ్గా లేవు, అమర్చి లేవు. మీ మైండ్లో కూడా అంతే. మీరు ఏవేవో ఇచ్చారు, తెలుగు ఇచ్చారు, హిందీ ఇచ్చారు, ఇంగ్లీష్ ఇచ్చారు, మ్యాథ్స్ ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ చదివిని, ఈ ఇయర్ చదివిని, చూసినవి, టీవీ న్యూస్, ఫ్రెండ్స్ మాటలు, ఫోను, అన్నీ అలా బుర్రలో పడేస్తున్నారు. ఏమవుతుంది? అవన్నీ మిక్సప్ అయిపోయి ఏది ఎప్పుడు రావాలి, ఏది ఎప్పుడు నీకు ఇవ్వాలి లేదు. సో వాటన్నింటిని ఒక ఆర్డర్లో పెట్టాలి, వాటన్నిటిని ఒక సిస్టమేటిక్ వేలో అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఎప్పుడు అడుగు అది అప్పుడు నీకు ఇస్తుంది. ఎలా అరేంజ్ చేసుకోవడం? ఆ బ్రెయిన్ ఇలా ఓపెన్ చేయగలమా? లేదే. ఎలా మరి అంటే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, వినండి. మార్నింగ్ 4:30కి లేచారు, 4:30 to 5 చిన్న కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేశారు, బాగుంది. 5కి చదవటం మొదలుపెట్టారు, 5 to 6:30 చదవండి, లేదా 5 to 6:45 చదవండి. ఆ చదివేసి నువ్వు వెళ్ళిపోతావు కదా, స్నానానికి వెళ్తావు లేదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తావు, వెళ్లే ముందు ఒక 2 నిమిషాలు కూర్చోండి. కూర్చొని నువ్వేం చేయాలంటే ఆ 2 గంటలు లేదా గంటన్నర నువ్వేమేం చదివావో ఆ చదివిన మెయిన్ హెడ్డింగ్స్, మెయిన్ లైన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్డర్లో, వరుసలో, అదే వరుసలో గుర్తు తెచ్చుకో. కళ్ళు మూసుకొని. అన్నీ అయిపోయినాయా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు లేచి వెళ్ళు. మళ్ళీ టిఫిన్ తిన్నావు, స్నానం చేసావు, మళ్ళీ కూర్చొని చదువుతున్నావు, మళ్ళీ 2 గంటల సేపు కూర్చొని చదువు. మళ్ళీ లేచి వెళ్ళాలనుకుంటున్నావా? ఆగు, ఒక్క 2 నిమిషాలు కూర్చొని ఆ గంటన్నరలో చదివింది ఏదైతే ఉందో ఆ చదివిని మళ్ళీ వరుసగా అదే ఆర్డర్లో గుర్తు తెచ్చుకో. మళ్ళీ 2 గంటలు చదువుతావు, మళ్ళీ ఆర్డర్లో గుర్తు తెచ్చుకుంటావు, మళ్ళీ గంటన్నర చదువుతావు, మళ్ళీ ఆర్డర్లో గుర్తు తెచ్చుకుంటావు. మళ్ళీ నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ హాల్లో కూడా కళ్ళు మూసుకో. అసలు నువ్వేమేమి రాసావు ఏంటి అనేటువంటి మళ్ళీ వరుసగా అన్ని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో అట్లా మధ్యాహ్నం, సాయంత్రం అన్ని అయిపోయినాయండి. ఇంకా రాత్రి భోజనం చేసి మళ్ళీ గంటన్నర చదివా, మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆ గంటన్నరలో చదివినవన్నీ వరుసగా ఆర్డర్లో గుర్తు తెచ్చుకున్నావు. ఇప్పుడు పడుకుంటున్నావు. పడుకున్నప్పుడు ఏం చేయాలి? 2 పనులు చేయాలండి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. పడుకునేటప్పుడు 2 పనులు చేయాలి. ఒకటి, మీరు ఆ రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏ కలర్ టవల్ తీసుకెళ్లారోతో సహా, ఏ టిఫిన్ తిన్నారు, అందులో ఎన్ని జీడిపప్పు బద్దలు వచ్చినాయోతో సహా అన్ని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఆన్లైన్ క్లాస్ ఎవరు టీచర్ తీసుకున్నారు, ఏ చాప్టర్ చెప్పారు, ఏ పాయింట్లు చెప్పారు, మధ్యాహ్నం భోజనం ఏం తిన్నాం, ఏ కూర, కళ్ళు మూసుకొని వరుస క్రమంలో అన్ని గుర్తుపెట్టుకుంటా ఉండండి. ఒక 5 నిమిషాలు మంచం మీద కూర్చోండి, పడుకోకండి, అన్ని వరుసగా గుర్తుపెట్టుకోండి. గుర్తొచ్చినాయా? అన్ని గుర్తెచ్చుకున్నారా? కలెక్ట్ చేశారా? ఆర్డర్లో పెట్టారా? ఇప్పుడు పడుకోవడానికి రెడీ అవ్వండి. మళ్ళీ మర్నాడు ఉదయం లేవండి, మళ్ళీ ఫస్ట్ 2 గంటలు చదవండి. ఆ 2 గంటలు చదివాక లేచి వెళ్ళిపోకుండా 2 నిమిషాలు ఆ చదివిన 2 గంటల్లో మెయిన్ పాయింట్లు వరుసగా గుర్తెచ్చుకోండి, క్వశ్చన్లు గుర్తెచ్చుకోండి, సైడ్ హెడ్డింగ్స్, మెయిన్ పాయింట్స్ గుర్తెచ్చుకోండి. అట్లా మళ్ళీ ప్రతి 2 గంటలకు ఒకసారి. రాత్రి
ఉదయం నుంచి అప్పటిదాకా జరిగిన అన్ని సంఘటనలు, అన్ని పనులు, అన్ని చదివిన క్వశ్చన్లు అన్ని వరుసగా గుర్తు తెచ్చుకోండి. ఇలా గనక మీ బ్రెయిన్కి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలియకుండానే మీలో మెమరీ అనేది విపరీతంగా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మీ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. ఇంకొక పని ఏం చేయాలంటే పడుకునేటప్పుడు చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో లైట్ క్లోజ్ చేసుకుని ఒక చిన్న బెడ్ బాల్ వేసుకొని పడుకోండి. పడుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టు, మీరు ఎగ్జామ్ హాల్లో ఉంటున్నట్టు, ఎగ్జామ్ ఇన్విజిలేటర్ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ షీట్స్ ఇస్తున్నట్టు, అడిషనల్ షీట్స్ మీరు రాస్తున్నట్టు, మీరు వరుసగా రాసుకుంటా వెళ్ళిపోతున్నట్టు, అందులో ఉన్న క్వశ్చన్లు అన్నీ మీకు చదివినవే, అన్నీ ఈజీగా ఉన్నాయి, అన్నీ మీరు టకటగా రాసుకుంటూ వెళ్తున్నారు. మీ చుట్టుపక్కల పిల్లలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. అరే ఏం రాస్తున్నాడు రా వీడు, ఎలా రాస్తున్నాడు, అసలు ఎన్ని అడిషనల్ షీట్స్, ఏ స్కూల్ పిల్లాడు వీడు, ఎలా రాస్తున్నాడు ఇన్ని క్వశ్చన్లు, అసలు ఎంత బాగా చదివాడు అని ఇన్విజిలేటర్తో సైతం చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయి నీ వంకే చూస్తున్నట్టుగా ఫీల్ అవు, నీకు అన్ని క్వశ్చన్కి ఆన్సర్లు వస్తున్నట్టుగా రాస్తున్నట్టుగా ఆ ఫీల్ అవుతూ ఆ మొహం మీద, నీ పెదాల మీద ఆ చిరునవ్వు, ఆ స్పర్శ నీకు బాడీకి తెలియాలి. ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినట్టుగా, రిజల్ట్ వచ్చేసినట్టు, నీకు 10/10 వచ్చినట్టు, 10/10 వచ్చినాక నీకు స్కూల్లో ఒక సన్మానం జరిగినట్టు, నీ ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేసినట్టు, నీ తల్లిదండ్రులు నిన్ను కౌగలించుకుని నీకు స్వీట్ తినిపించినట్టు ఊహించుకుంటూ, సంతోషించుకుంటూ, ఆనందించుకుంటూ పడుకో. ఆ పడుకునేటప్పుడు నీకు ఆ ఫ్యాన్ తిరుగుతుందే పైన, ఆ సౌండ్ వింటూ పడుకో, ప్రశాంతంగా పడుకో. ఇప్పుడు నువ్వేం చెప్పావంటే నీ బ్రెయిన్కి ఒక ట్రైనింగ్ ఇచ్చావు అనమాట. నీకు తెలుసా నాకేంటి హ్యాపీయో, నాకేంటి ఆనందం నీకు తెలుసా, 10/10 తెచ్చుకోవడం అంటే నాకు ఆనందం. 10/10 వచ్చింది అని అందరూ నన్ను పొగిడితే అది నాకు ఆనందం. 10/10 వచ్చింది అని నా పేరు పేపర్లో పడి నా ఫోటో బ్యానర్లో ఉంటే అది నాకు ఆనందం అనే విషయం నీ బ్రెయిన్కి నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు. నువ్వు లేచిన తర్వాత నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఏ మ్యాన్ నువ్వు 10/10 తెచ్చుకోవాలంటే లే చదువు అని కోఆపరేట్ చేస్తుంది. సో కొంతమంది సిగరెట్కి ఎడిక్ట్ అయిపోతారు. ఎందుకని ఎడిక్ట్ అయిపోతారు? వాళ్ళ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తారు. ఎప్పుడైనా టెన్షన్ వచ్చింది అనుకోండి, వెంటనే బ్రెయిన్ కాషన్ ఇస్తుంది వాళ్ళకి, నువ్వు టెన్షన్లో ఉన్నావు, ఇప్పుడు సిగరెట్ కాల్చు, నీకు టెన్షన్ తగ్గుతుంది అని బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా ఆనందం వచ్చింది అనుకోండి, నువ్వు చాలా బాగా ఆనందంగా ఉన్నావు, నువ్వు సెలబ్రేట్ చేసుకో, కమాన్ కాల్చు సిగరెట్ అని బ్రెయిన్ ని గుర్తు చేస్తుంది. మనం బ్రెయిన్ ని ఎలా ట్రైన్ చేసామో ఆ బ్రెయిన్ మనల్ని అలా నడిపిస్తుంది అనమాట. సో నువ్వు పడుకునేటప్పుడు ఏం చేయాలంటే బ్రెయిన్ ని, నాకు 10/10 ఇష్టం, నాకు 10th క్లాస్లో మార్కులు అంటే ఇష్టం, నేను 10th మంచి రిజల్ట్ తెచ్చుకోవడం నాకు ఇష్టం, అందరి చేత పొగిడించుకుని అప్రిషియేట్ చేయించుకోవడం నాకు ఇష్టం, ఎగ్జామ్స్ మంచిగా రాయడం నాకు ఇష్టం, ఇవన్నీ ఫీల్ అవుతూ నీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వు. ఆ బ్రెయినే నిన్ను నడిపిస్తుంది. ఇది మర్చిపోతే ఈ 2 పాయింట్లు పడుకున్నప్పుడు చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, నీ బ్రెయిన్కు ఉన్నటువంటి ఎనర్జీ పవర్ నీకు తెలియదండి. అది ఎంత సామర్థ్యం అంటే, నీ బ్రెయిన్లో కొన్ని లక్షల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. నీ బ్రెయిన్ అంతా కొన్ని లక్షల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ప్రతి న్యూరాను కొన్ని వందల సూపర్ కంప్యూటర్లకు ఉన్నంత మెమరీ ఉంటుందండి. కొన్ని వందల సూపర్ కంప్యూటర్ల కన్నా స్పీడ్గా వర్క్ చేస్తుంది. అంటే నీ బ్రెయిన్ కొన్ని లక్షల కోట్ల సూపర్ కంప్యూటర్ల కన్నా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, దానికన్నా స్కిల్డ్. అలాంటి బ్రెయిన్ భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ మనం దానికి గుర్తు లేదని, మెమరీ లేదని, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదని, చదవలేకపోతున్నామని మన బలహీనతల్ని మన బ్రెయిన్ మీదకి నెడుతున్నాం అనమాట. దాన్ని దోషిగా నిలబెడుతున్నాం. తప్పండి. నీ బ్రెయిన్ ఎలాంటి కెపాసిటీ ఉందంటే, అందరికీ భగవంతుడు ఒకే రకమైన కెపాసిటీ ఉన్న బ్రెయిన్ ఇచ్చాడు, ఒకే పరిమాణం ఉన్న బ్రెయిన్ ఇచ్చాడు అందరికీ. నీకు ఎక్కువ జ్ఞాపక శక్తి, ఒకరికి తక్కువ జ్ఞాపక శక్తి ఉండవు. ఒకరికి ఎక్కువ ఆలోచన, ఇంకొకటి తక్కువ ఆలోచన ఉండవు. ఒకరికి ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఇంకొకటి తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేలా మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు బ్రెయిన్ అందరికీ ఒకే న్యూరాన్స్ ఒకేలా ఉండేలాగా ఆ కన్స్ట్రక్షన్, ఆ బిల్డప్ అంతా ఒకేలా జరిగింది. నువ్వు ఒకలా ఉపయోగించుకుంటున్నావు, ఇంకొకళ్ళు ఒకలా ఉపయోగించుకుంటున్నారు. నీకు ఒక పనిముట్టు ఇచ్చాం, కర్ర ఇచ్చాం, నువ్వు కుక్కను కొట్టావు. ఇంకొకటి కర్ర ఇచ్చాం, పామును కొట్టాడు. ఇంకొకటి కర్ర ఇచ్చాం, వాడు ఆ కర్ర సహాయంతో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళని నడిపిస్తాడు. ఆ ఇచ్చిన ఆయుధాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు నీ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. నీ యొక్క ఆలోచన విధానం, నీ యాటిట్యూడ్, నీ పరిపక్వత దాన్ని బట్టి ఉంటుంది. నీకు బ్రెయిన్ ఇచ్చాడు భగవంతుడు, అందరికీ ఇచ్చాడు. కొంతమంది కొంత స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు,
కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, డియర్ స్టూడెంట్స్, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఎవరికి మెమరీ తక్కువ ఉండదు, ఎవరికి కాన్సన్ట్రేషన్ కుదరకపోవడం అనేది ఉండదు. అది నీ చేతిలో ఉంది. నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకో, ఇష్టం పెంచుకో, కాన్సన్ట్రేషన్ వస్తుంది. కాన్సన్ట్రేషన్తో చదువు, ఆర్డర్గా చదువు, చదివిని అన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటా ఉండు. మెమరీ ఉంది, నీకు గుర్తు వస్తుంది. అలాగే పడుకునేటప్పుడు అన్ని గుర్తు తెచ్చుకో, నీకు అన్ని గుర్తు వస్తాయి. సో మీ బ్రెయిన్ డౌట్ పడమాకండి, మీ కాన్సన్ట్రేషన్ మీద డౌట్ పడమాకండి, నీ ఎఫిషియన్సీ స్కిల్ మీద మీరు డౌట్ పడమాకండి. నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఒక గుండె, కిడ్నీ, లంగ్స్ లేవు, అన్ని ఆర్గాన్స్ ఇచ్చాడు భగవంతుడు. ఇంత పరిపూర్ణమైన ఆరోగ్యం ఉన్నటువంటి శరీరాన్ని ఇచ్చాడు. ఇంతమంది టీచర్లను ఇచ్చాడు, మంచి పేరెంట్స్ని ఇచ్చాడు, ఇంత గొప్ప శ్రీ చైతన్య స్కూల్లో చదివేలా చేశాడు భగవంతుడు. నేను ఇంతమంది ఉండగా, నీకు ఇంత మంచి ఆరోగ్యం ఉండగా, దేనికోసం నీ ఆందోళన, దేనికోసం నీ పరివేదన? డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నీకు భగవంతుడు తోడుగా ఉంటాడు నువ్వు కష్టపడి చదివితే. నీ తల్లిదండ్రుల సహాయం ఉంది, నీ టీచర్ల గైడెన్స్ ఉంది, నీ స్కూల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ ఉంది. నువ్వు ఒక్కడవే వీటన్నిటికీ సమాధానం ఏమంటే, వాళ్ళు చెప్పేటువంటి సూచనలు సలహాలు విని ఫాలో అయితే సరిపోతుంది. ఇంకొక విషయం ఏమంటే, ఎగ్జామ్ హాల్కి ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఎగ్జామ్ హాల్లో బిహేవియర్ ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామా? బోర్ పడుతుందా? ఇంకొక 15 నిమిషాల్లో మనం సెషన్ క్లోజ్ చేద్దాం, ఓకేనా? సో డియర్ ఫ్రెండ్స్, లిజన్ అండ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ, సీరియస్లీ, ఓకే? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు రాత్రి చక్కగా మీకు కావాల్సినటువంటి డ్రెస్, హాల్ టికెట్, పెన్స్, పెన్సిల్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి ఒక చోట. నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బాదరీగా హరిబర్రీగా అప్పుడు వద్దండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు అన్ని వెతికి పెట్టుకుని ఒక చోట పెట్టుకుని చక్కగా పడుకోండి. నేను మళ్ళీ చెప్పాను కదా, ఎగ్జామ్ ముందు రోజు పడుకునేటప్పుడు ఏం చేయాలి? ఇగో పొద్దున్న లేవగానే ఎగ్జామ్కి వెళ్ళాను, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఉన్నాడు, ఎడిషనల్ షీట్స్ ఇస్తూ ఉన్నాడు, నేను రాస్తూ ఉన్నాను, ఆయన ఎడిషనల్ షీట్స్ ఇస్తూ ఉన్నాడు, నేను రాస్తూ ఉన్నాను. సో అన్ని ఆన్సర్లు వస్తున్నాయి, అన్ని క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి, అన్నీ నాకు తెలిసినవే అని ఫీల్ అవుతూ పడుకోండి. పొద్దున్నే లేవండి, లేచిన తర్వాత కొత్త క్వశ్చన్లు ఏం చదవమాకండి. 1 గంటన్నర 2 గంటలు మెయిన్ హెడ్డింగ్లు, మెయిన్ సైడ్ హెడ్డింగ్లు, క్వశ్చన్లు చూసుకుంటే వెళ్ళండి. కొత్త పాయింట్స్, కొత్త క్వశ్చన్ చదవద్దు. ఎగ్జామ్ హాల్కి 1 గంటన్నర ముందుగా ఉండండి. నేను చెప్పిన ప్రికాషన్స్, సోషల్ డిస్టెన్స్, హైజీన్ మెయింటైన్ చేయడం, శానిటరీస్ యూజ్ చేయడం, మాస్క్, ఇవన్నీ మర్చిపోకుండా మీరు హాట్ వాటర్ బాటిల్ ఒకటి పట్టుకెళ్ళండి, అవసరమైతే 2 బాటిల్స్ పట్టుకెళ్ళండి. మీరు ఒక ఫ్రూట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ పట్టుకెళ్ళండి. ఎగ్జామ్ హాల్లో మీకు ఆకలి వేస్తే ఒక బిస్కెట్ తినండి. ఒక లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ తినేసి బయలుదేరుదురు కానీ. సో చక్కగా మీరు సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా మీ ఫాదర్, మదర్ లేకపోతే వాళ్ళు బైక్ మీద దించేటట్టుగా, లేకపోతే ఒక సింగిల్గా ఆటోలో కానివ్వండి, క్యాబ్లో కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక సమూహంతో పాటు వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఎగ్జామ్ హాల్కి 1 గంట ముందు చేరుకోండి. ఒక అరగంట ముందే ఎగ్జామ్ హాల్లోకి ఎలా చేస్తారో వెళ్ళిపోండి. ఎగ్జామ్ హాల్ దగ్గర పొరపాటును కూడా ఎవరితోనూ మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడినా హాయ్, బాగున్నావా, జాగ్రత్త, ఆరోగ్యం, అంతే. ఎక్కువ డిస్కషన్ వద్దండి. నువ్వు ఎలా చదివావా, నీకేమైనా గుర్తున్నాయా, పలానా క్వశ్చన్ వస్తుందంట, పలానా క్వశ్చన్ వచ్చేసిందంట, పలానా చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్, ఏమొద్దు, ఎవరికి తెలియదండి. 10th క్లాస్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తుంది. ఎవరికన్నా ఆ క్వశ్చన్ వచ్చిందంట, ఈ క్వశ్చన్ వచ్చిందంట అని చెప్తే, తెలిస్తే అది అబద్ధం, నమ్మకండి. ఎవరితో డిస్కషన్ చేయకో. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మీ మైండ్ డిస్టర్బ్ చేసుకోకండి. ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్లీజింగ్ ఫేస్ తో హాయ్ సార్, గుడ్ మార్నింగ్, మే ఐ కమ్ ఇన్ సార్ అని నవ్వుతూ పలకరించండి. నువ్వు గుడ్ మార్నింగ్, మే ఐ కమ్ ఇన్ అని హార్ష్గా అన్నావు అనుకోండి, ఇన్విజిలేటర్ ఏం చేస్తాడు, మిమ్మల్ని కూడా అలాగే ఎడిషనల్ షీట్ అన్నావు అనుకో, నువ్వు రా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళి అంటాడు. నీకు వాటర్ కావాలనుకో, ఆగు, కంగారు పడకు, నేను తెప్పిస్తాలే అని నిన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నువ్వేం చేయాలి, ఆ ఇన్విజిలేటర్ యొక్క మెప్పు పొందేలాగా చాలా ప్లీజింగ్ గా రిక్వెస్ట్ గా హాయ్ సార్, గుడ్ మార్నింగ్, మే ఐ కమ్ ఇన్ సార్ అని చక్కగా వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నీ చుట్టుపక్కల చూసుకో, ఏదైనా అన్వాంటెడ్ పేపర్స్ కానీ అని ఉన్నాయా, అలాగే జేబుల్లో చూసుకో, ఏదైనా పేపర్లు మర్చిపోయావా, పౌచ్ చూసుకో, బ్యాగ్ చూసుకో, ఏమేమి మర్చిపోయావా,
పేపర్లు ఏమి ఉంచుకోవద్దని హాల్ టికెట్ తప్పించి. ఖచ్చితంగా 2 లేదా 3 బ్లూ బాల్ పెన్స్ ఉపయోగించండి. ఆ పెన్నులు కూడా ఒకే మోడల్ ఒకే కంపెనీ పెన్నే వాడండి. అది ఎలా ఉండాలి అంటే చాలా సన్నగా రాయొద్దు, చాలా లావుగా రాయొద్దు, సమానంగా రాసే పెన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ పెన్ను దగ్గర ఉండేటువంటి మొన చాలా లావుగా కానీ చాలా సన్నగా కానీ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అలాగే అంతకుముందు ఎప్పుడూ వాడని పెన్ను పెట్టుకోకూడదండి. ఎప్పుడూ ప్రాక్టీస్ చేసే పెన్ను లాంటి కంపెనీ అలాంటి మోడలే పెట్టుకోవాలి. అవసరమైతే దానికి ముందు నుంచే అదే మోడల్ కంపెనీ పెన్తో ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఆ పెన్ను మీ చేతికి అలవాటు పడుతుంది. సో పెన్సిల్ ముందే చెక్కి పెట్టుకోండి, ఎరేజర్ దగ్గర పెట్టుకోండి, షార్ప్నర్ దగ్గర పెట్టుకోండి, అన్నీ రెడీ పెట్టుకోండి. 5-10 నిమిషాలు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఏం గుర్తుపెట్టుకోవద్దు, ఎవ్వరు గుర్తు రావద్దు. ఎగ్జామ్స్, క్వశ్చన్లు, పేపర్లు ఏమొద్దండి. ప్రశాంతంగా భగవంతుడిని, మీకు ఇష్టమైన భగవంతుడిని తలుచుకుని ధ్యానం చేయండి. క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, క్వశ్చన్ పేపర్లో నీకు ఏ క్వశ్చన్ వచ్చో చూసుకోండి. ఆ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ నీకు రాదు, నువ్వు చదవలేదు, వెంటనే ఏమవుతారు, పానిక్ అయిపోతారు. అమ్మో ఈ క్వశ్చన్ నాకు రాలేదే, ఈ క్వశ్చన్ నేను చదవలేదే. డోంట్ వర్రీ, నువ్వే చదవలేదంటే ఎవడు చదవలేదని అర్థం, నీకే రాదంటే ఎవరికి రాదని అర్థం. అప్పుడేంటి, నువ్వు బాగా చదివావు కాబట్టి ఎలాగోలా రాయగలవు, ఎంతో కొంత రాయగలవు ఆన్సర్. మిగతా వాడు పాపం అది రాయలేరు. సో మిగతా వాడిని చూసి జాలి పడాలి, నిన్ను చూసి నువ్వు గర్వపడాలి. రెండో క్వశ్చన్ అది చదవలేదు, అప్పుడు మరింత భయపడిపోతావు. వద్దు, ఆహా శబాష్, పేపర్ చాలా స్టాండర్డ్గా ఉంది, శబాష్ నేను బాగా రాయగలను. సో క్వశ్చన్ పేపర్ చదువుతున్నప్పుడు నీకు ఆ ఆన్సర్ తెలుసు అనుకోండి, ఒకసారి భుజం. ఆన్సర్ తెలియదు అనుకోండి, 2 భుజాలు తెరుచుకోండి. వెరీ గుడ్, శబాష్ నేను బాగా రాయగలను ఆన్సర్ అని. అంతేగాని క్వశ్చన్ పేపర్ చూసి మీకు తెలియని డిఫరెంట్ క్వశ్చన్లు ఏమైనా ఉంటే కంగారు పడద్దు, భయపడి. మీరు ఎప్పుడైతే టెన్షన్ పడ్డారో, కంగారు పడ్డారో, మీ బ్రెయిన్ మీకు కోఆపరేట్ చేయదు, మీకు ఆన్సర్ టైంకి ఇవ్వదు. దాన్నే మీరు ఏమంటారంటే గుర్తు రాదు అంటారు, గుర్తు లేదు అంటారు, మెమరీ లాస్ అంటారు. సో టెన్షన్ పడద్దు, బీ కూల్, బీ కాన్ఫిడెంట్, బీ హ్యాపీ. నీకన్నా బాగా చదివిన వాళ్ళు ఉన్నారు అని అనుకోవద్దు. నువ్వు బాగా చదివావు, 4 సార్లు రివిజన్ ప్రోగ్రామ్ పెట్టావు, దాదాపు 4-5 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసావు, ఎన్ని మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాం, క్వశ్చనీర్స్, ఫన్ వర్క్ బుక్స్, ప్రాక్టీస్ షీట్లు. శ్రీ చైతన్య స్కూల్లో 10th క్లాస్ రివిజన్ ప్రోగ్రామ్ జరిగినంత ఎఫెక్టివ్గా, సీరియస్గా ఎక్కడ జరగలేదండి. కాబట్టి చాలా హ్యాపీగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. సో అన్ని క్వశ్చన్లు చదివేసిన తర్వాత ఫస్ట్ రాయడం మొదలు పెట్టండి. ఎలా రాయాలి? ఫస్ట్ నువ్వు ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకో. నువ్వు ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలంటే 2 మార్క్స్, 1 మార్కు, 4 మార్కు, ఏది ఫస్ట్ రాయాలి అని నీకు డౌట్ ఉండొచ్చు. ఏదైనా పర్వాలేదండి, నీకు ఏ గ్రూప్లో క్వశ్చన్స్ అన్నిటికీ అటెంప్ట్ చేయగలవో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకో. సపోజ్ 1 మార్క్ క్వశ్చన్లో, 1 మార్క్ క్వశ్చన్లు ఉన్న గ్రూప్లో నీకు ఒక క్వశ్చన్ రాదు కానీ అన్నీ రాయాలి, సో ఆ గ్రూప్ వదిలిపెట్టేసి. 2 మార్క్స్ ఉన్న క్వశ్చన్లో గ్రూప్లో ఒక క్వశ్చన్ రాదు కానీ అన్ని రాయాలి, వదిలిపెట్టేసి. 4 మార్క్స్ అక్కడ ఎన్ని రాయాలో అన్నీ నీకు వచ్చి పర్ఫెక్ట్గా, సో నువ్వు 4 మార్క్స్తో స్టార్ట్ చేయి. నెక్స్ట్ ఎగ్జామ్లో 2 మార్క్స్ ఉన్న గ్రూప్లో అన్ని క్వశ్చన్లు వచ్చు, అప్పుడు 2 మార్క్స్తో స్టార్ట్ చేయి. కాబట్టి 1 ఆ 2 ఆ 4 అనేది దేంతో స్టార్ట్ చేయాలనే నియమం ఏం లేదు. నీకు ఏ గ్రూప్లో అన్ని క్వశ్చన్లు వచ్చో ఆ గ్రూప్తో స్టార్ట్ చేయి. ఫస్ట్ నువ్వు ఎన్ని రాయాలో అన్ని ఆన్సర్లే రాయండి, చాయిస్ రాయకండి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ క్వశ్చన్ అనుకోండి ఖచ్చితంగా 2 లైన్స్ నుంచి 4 లైన్స్ ఉండాలి ఆన్సర్. 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి 4 లైన్స్ నుంచి 8 లైన్స్ ఉండాలి. 4 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి మినిమం హాఫ్ పేజీ నుంచి మాక్సిమం 1.5 2 పేజెస్ ఉండాలి. అక్షరాలన్నీ గుండ్రంగా ఉండాలి, ప్రతి లెటర్ కూడా ఈక్వల్ సైజులో ఉండాలి, ప్రతి పదానికి మధ్యలో సేమ్ గ్యాప్, ప్రతి లైన్కి మధ్యలో సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ నీట్గా రాయండి. సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని పారాగ్రాఫ్ల వారీగా రాయండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ నెక్స్ట్ లైన్లో లైన్ మధ్యలోంచి స్టార్ట్ చేయండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ నెక్స్ట్ లైన్ మధ్యలోంచి స్టార్ట్ చేయండి. పాయింట్స్ వారీగా రాయండి. ప్రతి పాయింట్ లైన్ మొదట్లో స్టార్ట్ చేయండి, పాయింట్ లైన్ మధ్యలో స్టార్ట్ చేయకూడదు. ఒక పాయింట్ లైన్ మధ్యలో అయిపోయింది అక్కడ వదిలేసి నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ లైన్లో స్టార్ట్ చేయండి. పర్ పేజ్ వచ్చేసి మీకు సింగిల్ రూల్డ్ పేపర్ ఇస్తే ఓకే, ఒకవేళ వైట్ పేపర్ ఇస్తే 16 to 18 లైన్స్ రాయండి. 4 సైడ్స్ మార్జిన్ కొట్టండి. మార్జిన్కి బయట క్వశ్చన్ నెంబరు, రోమన్ నెంబరు వేయండి, పైన సెక్షన్ గ్రూపు మెన్షన్ చేయండి, సైడ్ హెడ్డింగ్ పెట్టి పాయింట్స్ నంబర్లు మార్జిన్ లోపల వేయండి.
ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర ఇయర్స్ కానీ నెంబర్స్ కానీ ఏదైనా ఫార్ములా కానీ వచ్చినప్పుడు అండర్లైన్ చేయండి. బాగా ఇంపార్టెంట్ పాయింట్ అయితే బాక్స్లో పెట్టండి. పొరపాటున ఏదో తప్పు రాశారు దాన్ని కొట్టేసి దిద్దేయకండి. మీ ఎంటైర్ స్క్రిప్ట్లో ఎక్కడా కొట్టివేతలు దిద్దివేతలు ఉండకూడదు. ఓవర్ రైటింగ్, రీరైటింగ్, స్ట్రైకింగ్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు రాసేటువంటి ఆన్సర్ పేపర్లో మొదటి 2-3 పేజీలు చాలా బ్యూటిఫుల్ గా, అట్రాక్టివ్ గా, నీట్ గా ఉండాలి. ఎక్కడ ఒక కొట్టివేత ఉండకూడదు. ఫస్ట్ పేజ్ చూశాడు, ఎక్కడ పట్టుకోవడానికి చిన్న తప్పు లేదు. సెకండ్ పేజ్ చూశాడు, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో నెక్స్ట్ నుంచి టిక్ పెట్టుకోవడం మార్క్ లేయడం అంతే. మొదటి 2 పేజీల్లోనే 10 తప్పులు, 10 కొట్టివేతలు, 4 దిద్దువేతలు ఉన్నాయనుకోండి, నీ మీద కాన్ఫిడెన్స్. తర్వాత కూడా టిక్లు పెడతా ఉంటాడు, మార్కులు వేస్తూ ఉంటాడు. ఎలాగా అరాకొరా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు కట్ చేయాలన్నా, ఫుల్ మార్క్స్ చేయాలన్నా మొదటి 2 పేజీలు 3 పేజీలు నువ్వు ఎలా రాసావు అదే ఇంపార్టెంట్. కాబట్టి డియర్ స్టూడెంట్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ 2-3 పేజీలు మీకు బాగా ఆన్సర్ తెలిసి చిన్న మిస్టేక్ అవ్వదు అన్న వాటితో స్టార్ట్ చేయండి. అలా రాయండి. కొట్టివేతలు దిద్దువేతలు లేకుండా చూసుకోండి. ఓవర్ రైటింగ్, రీరైటింగ్ వద్దు, స్ట్రైకింగ్ వద్దు. ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి, సైడ్ హెడ్డింగ్ పెట్టండి, పాయింట్స్ వారీగా రాయండి, అందంగా రాయండి. అక్షరాలన్నీ కూడా ఈక్వల్ సైజులో ఉండాలి. పదానికి లైన్కి మధ్యలో ఈక్వల్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా డయాగ్రామ్ వేసారనుకోండి. ఒక బాక్స్ లో డయాగ్రామ్ వేసి పార్ట్స్, లేబుల్స్ అన్ని రైట్ సైడ్. ఒక పేజీలో ఒక డయాగ్రామ్ అయిపోయింది అంతే. 4 మార్క్స్ డయాగ్రామ్, 2 మార్క్స్ డయాగ్రామ్ అయితే హాఫ్ పేజీలో సరిపోతుంది. ఆ మాదిరిగా డయాగ్రామ్ అన్ని కూడా పెన్సిల్తో అండి. కన్స్ట్రక్షన్, గ్రాఫ్ అన్ని పెన్సిల్తో, మ్యాప్ పాయింటింగ్ పెన్సిల్, మిగతావన్నీ బ్లూ బాల్ పెన్ను. మీరు కలర్ పెన్నులు కానివ్వండి, స్కెచ్ పెన్నులు కానివ్వండి, ఇంకు జెల్ పెన్నులు వాడద్దు. రెడ్ పెన్ను, గ్రీన్ పెన్ అసలు వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. సో ఈ మాదిరిగా ప్రతి పేజీకి పేజీ నెంబర్లు వేసుకుంటూ మీరు ఫస్ట్ ఒక గ్రూప్ ఎన్ని రాయాలి అన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ గ్రూప్కి, ఎన్ని రాయాలి అన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ గ్రూప్కి, మళ్ళీ ఎన్ని రాయాలి అన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ గ్రూప్కి, అలా వెళుతూ రాయాల్సిన క్వశ్చన్లు అన్ని అయిపోయాక అప్పుడు చాయిస్ దృష్టికి వెళ్ళండి. హెడ్డింగ్ పెట్టకుండా క్వశ్చన్ నెంబర్లు వేసుకుంటూ ప్రతి క్వశ్చన్ ఎంతో కొంత అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు క్వశ్చన్లు రాంగ్ వస్తూ ఉంటాయి, అవుట్ ఆఫ్ సిలబస్, క్వశ్చన్ ఫ్రేమింగ్ లో మిస్టేక్. అప్పుడు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ వేస్తారు. మీరు సపోజ్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాశారు, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, సగం పడతాయి. అదే గ్రూప్ లో ఇంకో క్వశ్చన్ నెంబర్ వేసి వదిలేశారు, అసలు ఏం రాయలా, కానీ ఆ క్వశ్చన్ తప్పిచ్చాడు వాళ్ళు, దీనికి ఫుల్ మార్క్స్ పడతాయి. ఇదే కౌంట్ చేస్తారు. అంటే మీరేం చేయాలి, ఒక్క క్వశ్చన్ నెంబర్ కూడా వదలకుండా అన్ని క్వశ్చన్ నెంబర్లు ఆన్సర్ షీట్ లో వేసుకుంటా వెళ్ళాలి. మీ అదృష్టం కొద్దీ ఎక్కడైనా ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ కానీ రాంగ్ కానీ అయింది అనుకోండి, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసినందుకు, నెంబర్ వేసినందుకు ఫుల్ మార్క్స్ వేస్తారు అక్కడ. సో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. అలాగే మీరు ఆ క్వశ్చన్ నాకు గుర్తు లేదు, తెలియదు, రాదు అనకుండా ఆ క్వశ్చన్ ఏ చాప్టర్లోది, ఏ సందర్భంలోది, మీరు లెసన్ విన్నప్పుడు, బుక్ చదివినప్పుడు ఏదో దానికి రిలేటెడ్గా ఆ క్వశ్చన్కి సరౌండింగ్లో రాసుకుంటూ వెళ్ళండి. మీరు ఆన్సర్ రాసేటప్పుడు మధ్యలో ఎక్కడో పాయింట్ మిగిలిపోయింది, ఆ స్పేస్ వదిలిపెట్టకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఏం పర్లా. ఎక్కడో చిన్న మిస్టేక్ వచ్చింది, దాన్ని బ్రాకెట్లో పెట్టి వదిలేసింది, దాన్ని కొట్టేసి దిద్దేయమాకండి. ఈ మాదిరిగా చక్కగా చాలా నీట్గా ప్లెజెంట్గా మీరు హాఫ్ అన్ అవర్ ఎన్ని అయింది, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఎన్ని అయింది, అలా చక్కగా ప్లాన్ చేసుకుంటా వెళ్ళండి. అలా ప్లాన్ చేసుకుంటా వెళ్ళినప్పుడు మీరు ఎంత టైంలో ఎన్ని రాయాలి ఏంటి అనేది మీకు అవగాహన వచ్చేస్తుంది. మీరు పొరపాటును కూడా పక్కాళ్ళకి చూపించకండి, పక్కాల దాంట్లో చూడకండి, స్లిప్పులు పెట్టమాకండి, కాపీయింగ్ ఉంటుంది అని ఆలోచించకండి. ఎందుకంటే ఇది కరోనా టైము, స్టూడెంట్స్ అందరికీ కూడా సోషల్ డిస్టెన్స్ ఉండేలాగా చాలా దూరం కూర్చోబెడతారు. ఆల్రెడీ బిట్సే తగ్గిపోయినాయి, ఉండవు, చాలా తక్కువ. అందులో ఆ బిట్స్ కూడా ఎవరినో అడుగుదాం, ఎవరినో చూసి రాద్దామని మీరు ఆలోచన పెట్టుకుంటే అది ఫెయిల్ అవుతుంది, ఆ అవకాశం ఉండదు. కంప్లీట్గా మీ మీద మీరు డిపెండ్ అవ్వండి, మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకోండి, మీ శక్తిని మీరు నమ్ముకోండి. మీరు ఎంత ప్రిపేర్ అవ్వగలరో అంత ప్రిపేర్ అవ్వండి. మీరు ఖచ్చితంగా పూర్తిగా మార్కులు తెచ్చుకొని 10/10 విజేతగా మీరు 10th క్లాస్లో నిలుస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జామ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేపర్ ప్రజెంటేషను, అలాగే ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్పాను. అలాగే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాక ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయమాకండి. నెక్స్ట్ డే ఎగ్జామ్కి ఎలా చదవాలి ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించండి. ఈ క్వశ్చన్కి ఏం రాసావు, ఆ క్వశ్చన్కి ఏంటి ఆన్సరు, ఈ బిట్కి ఏంటి ఆన్సరు, నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయమాకండి. నీది కరెక్ట్ అవ్వచ్చు, వాడిది రాంగ్ అవ్వచ్చు, కానీ వాడు చెప్పే ఆన్సర్కి నువ్వు భయపడిపోవచ్చు, టెన్షన్ పడిపోయి నెక్స్ట్ డే అంతా నువ్వు డిస్టర్బ్ అవుతావు.
సో డోంట్ డిస్కస్ అబౌట్ ద కంప్లీటెడ్ ఎగ్జామ్. సో థింక్ అబౌట్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్, ప్రిపేర్ ఫర్ దట్ ఓన్లీ. సో డియర్ స్టూడెంట్స్, ఈ మాదిరిగా చక్కగా మీరు ఈ మెమరీ గురించి, కాన్సన్ట్రేషన్ గురించి చెప్పాను, హెల్త్ టిప్స్ అండ్ టెక్నిక్స్ గురించి చెప్పాను, మన ప్రోగ్రామ్ మీద కాన్ఫిడెన్స్ అనేది మీకు ఎలా ఉండాలో చెప్పాను, అలాగే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పాను. వీటితో పాటు అసలు 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ ఎందుకు తెచ్చుకోవాలి, అసలు 10th అనే కాదు, మీరు మంచి రిజల్ట్ ఎందుకు తెచ్చుకోవాలి, మీరు ఎందుకు బాగా చదవాలి, మీరు లైఫ్లో ఎందుకు ఎదగాలి, దీని గురించి ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకుని క్లోజ్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే, మీకు ఫస్ట్ 10th క్లాస్ ఇంపార్టెన్స్ ఏంటి దాని మీద డిస్కస్ చేద్దాం. సో 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాని మీద మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఎక్కడెక్కడ అవసరం అవుతుందో, బ్యాంక్ లోన్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, ఓ కౌన్సిలింగ్ కానివ్వండి, ఓ పాస్పోర్ట్ కానివ్వండి, వీసా కానివ్వండి, ఎక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అవసరమైనా ఫస్ట్ మీ 10th మార్క్ లిస్ట్ అడుగుతాడు. సో దాని మీద మీకు గ్రేడ్ పాయింట్ ఏముంది, దాన్ని బట్టి మీకు వాడు ఇచ్చే ఇంపార్టెన్స్, రెస్పెక్ట్. సో 10 మంది ఉన్నారు, ఒకటే జాబ్ ఉంది, అందరూ 10th మార్క్ లిస్ట్ సబ్మిట్ చేశారు, ఎవరికి ఇస్తారు? మీకే ఇచ్చాం సెలక్షన్, మీరు ఎవరికి ఇస్తారు? సో 10th మార్క్ లిస్ట్ లో 10th మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళకే కదా అవకాశం ఇచ్చేది. కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది లైఫ్ లాంగ్, మీరు ఒక బ్యాంక్ లోన్ పెట్టుకోవాలన్నా అడుగుతాడు, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా అడుగుతాడు, మీరు ఒక కౌన్సిలింగ్కి వెళ్ళినా అడుగుతాడు, మీరు దేనికోసం వెళ్ళినా కూడా 10th మార్క్ లిస్ట్ అనేది అడుగుతూ ఉంటారు. మీకు లైఫ్ లాంగ్ తోడే ఉంటుందండి, లైఫ్ లాంగ్ మీకు తోడు ఉంటుంది అది. దాంట్లో చూసినప్పుడు అందులో ఉన్న గ్రేడ్ పాయింట్, దాన్ని బట్టి మీ మీద ఉండే ఇంప్రెషన్, మీకు ఇవ్వాల్సినటువంటి వాల్యూ, మీకు ఇచ్చే రెస్పెక్ట్, ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఇంటర్మీడియట్లో మీకు ఉండే సెక్షన్, మెరిట్ సెక్షన్, యావరేజ్, ఈ సెక్షన్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఒకే ప్రోగ్రామ్ 2 సెక్షన్లు ఉంటాయి. 10th క్లాస్లో 10 వచ్చింది, వీళ్ళందరూ ఒక సెక్షన్. 10th క్లాస్లో గ్రేడ్ పాయింట్ 4 వచ్చింది, వాళ్ళు ఒక సెక్షన్. అప్పుడు ఏమవుతుంది? 10/10 వచ్చిన వాళ్ళందరికీ మంచి సీనియర్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్, మంచి ప్రోగ్రామ్. ఆటోమేటిక్గా ఇంటర్లో మంచి ప్రోగ్రామ్ జరిగితే మంచి ర్యాంక్ వస్తుంది, ఇంటర్లో మంచి మార్కులు వస్తాయి. సో మంచి కాలేజీలో సీట్ వస్తుంది, ఆటోమేటిక్గా మంచి జాబ్ వస్తుంది. సో మీ తర్వాత ఉన్న అకాడమిక్ కెరీర్, లైఫ్ అంతటికి పిల్లలు, టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే 10th లో మీకు 10 వచ్చింది అనుకో, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంటర్లో బాగా చదువుతారు. 10th లో మీకు మంచి రిజల్ట్ రాలేదనుకో, కాన్ఫిడెన్స్ లూజ్ అవుద్ది, మీకు ఒక సెక్షన్లో వెళ్ళి పడతారు, అక్కడ అందరూ అలాంటి పిల్లలే, అందరూ తక్కువ మార్కులు, తక్కువ గ్రేడ్ వచ్చిన పిల్లలే. ఆడతో నువ్వు టైం వేస్ట్ చేస్తావు, నీకు వచ్చే టీచర్లు కూడా అట్లానే ఉంటారు. అప్పుడు నీకు ఇంటర్లో మంచి రిజల్ట్ రాదు, ఇంకా జీవితం అంతా అక్కడి నుంచి ఒక వేలో టర్న్ అయిపోద్ది. నువ్వేం అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయలేవు, అద్భుతాలు సాధించలేవు అలాంటి పరిస్థితుల్లో. కాబట్టి నేను చెప్పేది ఏమంటే 10th క్లాస్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది మీ లైఫ్లో, ఒక టర్నింగ్ పాయింట్గా నిలబడింది. సో 10th తర్వాత నీ జీవితం, 10th ముందు నీ జీవితం. కాబట్టి 10th అనేది నీ అకాడమిక్ కెరీర్కి, నీ ప్రొఫెషనల్ లైఫ్కి, నీ ఫ్యూచర్కి, నీ ఫ్యామిలీ మొత్తానికి దీని మీద డిపెండ్ అయింది. కాబట్టి 10th అనేటువంటి దాన్ని సీరియస్గా తీసుకోండి. ఫస్ట్ నువ్వు రాసే గవర్నమెంట్ ఎగ్జామ్ ఇదే కదండి, 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామే కదా. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకోవాలన్నా 10th బోర్డ్ ఎగ్జామ్. ప్రపంచం నీ గురించి తెలుసుకోవాలన్నా, నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, నువ్వెవరో, నువ్వెంత టాలెంటెడో, నువ్వెంత క్యాపబుల్లో తెలుసుకోవాలంటే ఎలాగా? నువ్వు మీ స్కూల్లోనే మీ మేనేజ్మెంట్ పెట్టే ఎగ్జామ్స్ మీ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని రాసినప్పుడు ఎలా రాసావో తెలియదు, అందులో వచ్చిన మార్కులు కాదు. మిగతా పిల్లల మధ్యలో గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కండక్ట్ చేసే గవర్నమెంట్ ఎగ్జామ్లో నువ్వు మంచి రిజల్ట్ తెచ్చుకో, అప్పుడు నువ్వు నేను ప్రూవ్ చేసుకున్నట్టు, అప్పుడు నువ్వు గ్రేట్. కాబట్టి 10th క్లాస్ నీ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, నీ మంచి కెరీర్ బిల్డప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, నువ్వు మంచి ఫ్యూచర్ని గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది, నువ్వు మంచి ఆపర్చునిటీస్, అకాడమిక్ లైఫ్ని ఎక్సలెన్సీగా మార్చుకోవడానికి ఒక టర్నింగ్ పాయింట్గా ఉపయోగపడుతుంది. ఇది 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించిన విషయం. ఇక రెండోది, నువ్వెందుకు అకాడమిక్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఈవేళ కరోనా వచ్చిందండి, ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు వ్యవసాయం చేసి ఫుడ్ పండించి మనకు ఆహారం, రెండో వాళ్ళు డాక్టర్స్, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడి. ఇక మూడోది ఏంటంటే వీళ్ళిద్దరిని ప్రపంచాన్ని అనుసంధానం చేసి సాఫ్ట్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ టైంలో. సో ఇదివరకు రోజుల్లో వ్యవసాయం అంటే చదువు లేదు, చదువు రాదు, ఓకే అండి. కానీ ఇప్పుడు అలా కాదు,
మంచి విత్తనాలు తయారు చేయాలి, చదువు కావాలి కదండి. సో దానికి క్రిమిసంహారక మందులు మంచివి తయారు చేయాలి, చదువు కావాలి కదండి. సో వ్యవసాయం మంచి ఉత్పత్తి సాధించాలన్నా కూడా దానికి చదువు కావాలి. డాక్టర్గా సమాజానికి సేవలు అందించాలి, మంచి చదువు కావాలి. మంచి సాఫ్ట్వేర్ తయారు చేసుకొని అన్ని వర్గాల ప్రజలకి సేవలు అందించాలి, చదువు కావాలి. ఇప్పుడు చూడండి, ఇలాంటి కష్టకాలంలో పోలీస్ ఎంత బాగా సర్వీస్ చేశారు, చదువుకున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నారు. అలాగనే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ ఎంత సర్వీస్ చేశారండి, సోషల్ వర్కర్స్. చదువుకుంటే మనం కూడా దేశానికి సేవ చేయొచ్చు, చదువుకుంటే మనం కూడా అలాంటి గొప్ప స్థాయిలో ఉండొచ్చు, 10 మందికి ఆదర్శంగా నిలబడొచ్చు, 10 మంది చేత పొగిడించుకుని 10 మంది చేత గొప్పగా చెప్పుకునే స్థాయికి మనం చేరొచ్చు. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వాల్యుబుల్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ సినారియో. నువ్వేం చేయాలన్నా ప్రజెంట్ చదువుకోవాలి, నువ్వు డబ్బులు పే చేయాలి, నువ్వు పేమెంట్ గేట్వేస్. అలాగే నువ్వు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టాలి, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలండి. ఇవాళ రోజున ఎక్కడ చూడండి టెక్నాలజీ లేదు, ఏం లేదండి. సో ఇవన్నీ కావాలంటే ఎడ్యుకేషన్ కావాల్సిందే కదా. ఎడ్యుకేషన్ 10th తర్వాత ఇంటర్, ఇవన్నీ కదా. సో ఇంకో పాయింట్ అండి, మీకు శరీరం మొత్తం ఆరోగ్యం ఉందండి, ఉందా లేదా? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు, ముక్కు, నోరు అంతా బాగుంది. మీ మీద ఎంత బాధ్యత ఉందండి. భగవంతుడు మీకు ఇవన్నీ సృష్టించి తయారు చేసి ఇచ్చాడు. మరి ఇవేమీ లేనివాళ్ళు ప్రపంచంలో, చేతులు లేనివాడు కొంతమంది, కాళ్ళు లేనివాడు కొంతమంది, వాళ్ళకి అవి ఇవ్వకపోయాడు, భగవంతుడు మనకి ఇచ్చాడు. అప్పుడు మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి. మనం ఎలా రుణం తీర్చుకోవాలి భగవంతుడిది? మనం మంచి చదువుకొని, మంచి మార్కులు తెచ్చుకొని, మంచి భవిష్యత్తు సాధించుకొని 10 మందికి సేవ చేయాలి. అప్పుడు భగవంతుడు రుణం తీర్చుకుంటున్నాం. భగవంతుడికి నేరుగా మనం ఏమి ఇవ్వలేమండి. మానవ సేవే మాధవ సేవ. మళ్ళీ నువ్వు సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. నువ్వు మళ్ళీ 10 మందికి సేవ చేస్తే అదే భగవంతుడికి రుణం తీర్చుకోవడం, కృతజ్ఞత చూపించుకోవడం. నువ్వు ఏ దేవుడు ఫీల్ అయితే ఆ దేవుడి గురించి అనుకో, పర్వాలా. సో ఆ స్థితికి నువ్వు రావాలంటే నువ్వు మంచిగా చదవాలిగా ఫస్ట్. కొంతమందికి తల్లిదండ్రులు లేరు, కొంతమందికి ఏ ఆధారం లేదు, కొంతమందికి డబ్బులు లేవు, కొంతమంది చదువుకోవడం బుక్స్ లేవు, కొంతమంది చదువు చెప్పే టీచర్లు లేరు, కొంతమంది చదువుకునే స్కూల్ లేదు. సో ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడుతుంటే నీ పర్సనల్ లైఫ్ గురించి నువ్వు ఆలోచించు. నీకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు బుక్స్ కొనిచ్చారు, నీకు మంచి స్కూల్ ఉంది శ్రీ చైతన్య, నీకు మంచి ప్రోగ్రామ్ ఉంది, నీకు మంచి టీచర్స్ ఉన్నారు, చక్కగా చదువు చెప్పి ఎక్స్ప్లెయిన్, ఇన్ని వసతులు, ఇన్ని వనరులు ఉండి నువ్వెందుకు సరిగ్గా చదువుకోవట్లేదు? నువ్వు అనుకున్న ఫలితాన్ని నువ్వు ఎందుకు సాధించండి? నీ మీద ఎంత పెద్ద బాధ్యత ఉందో ఆలోచించండి. మరి ఇంతమంది నీ కోసం వర్క్ చేస్తున్నారు కదా, ఇంతమంది నీకు తోడుగా సపోర్ట్గా ఉన్నారు కదా, మంచిగా చదవాలన్నా వద్దా? మంచి రిజల్ట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సో బీ సీరియస్. ఇక నెక్స్ట్ పాయింట్, ప్రపంచంలో చాలా మంది అండి, అబ్దుల్ కలాం గారు ఒక ఎగ్జాంపుల్. ఆయన చిన్నప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఇంటికి న్యూస్ పేపర్ వేసి ఒక కిరాణా షాప్లో ఆఫీస్ బాయ్గా వర్క్ చేసి ఆ డబ్బులతో చదువుకున్నాడు అని మనం విన్నాం. ఆయన మనం మొన్నటి వరకు చూసిన, పాపం కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆయన గ్రేట్ సైంటిస్ట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. ప్రపంచం మొత్తం కీర్తించిన, పొగిడిన ఒక గొప్ప సైంటిస్ట్. ఎక్కడి నుంచి? ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చాడండి. అంత పేదరికం మనకు లేదు కదా, వాళ్ళు సరిగా తినడానికి కూడా తిండి ఉండేది కదా పాపం అబ్దుల్ కలాం గారి ఇంట్లో. అలాగే రామానుజన్ అండి, బాగా చదువుకుంటారు. వాళ్ళ ఫాదర్ చదివించలేని పరిస్థితిలో ఒక బట్టల దుకాణంలో పెడితే అందులో ఉన్న కాగితాలు తీసుకొని, ఆ బట్టల మధ్యలో ఉన్న కాగితాలు దాని మీద లెక్కలు రాసుకునేవాడు. ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద ఏదో చాక్ పీస్ దొరికితే రోడ్డు మీద లెక్కలు చేసుకునేవాడు. చదువుకుంటాను అని ఈయన మొరపెట్టుకుంటే చదివించలేనని ఆయన అంటే ఒక కండిషన్కి వచ్చారు, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయిపోతే అప్పుడు మానిపించేస్తానని. వాడు ఫాదర్ దురదృష్టం ఏమో, ఈయన ఫెయిల్ అవ్వట్లేదు, ఆయన చదువుతానే ఉన్నాడు, పాస్ అవుతానే ఉన్నాడు. సో అలాంటి పరిస్థితుల నుంచి రామానుజన్ ఎంత గొప్ప వరల్డ్ మ్యాథమెటిషియన్, సైంటిస్ట్గా ఎదిగాడండి. ఒకసారి ఆలోచించండి. ఒక జగదీష్ చంద్రబోస్ కానివ్వండి, ఒక సివి రామన్ కానివ్వండి, వీళ్ళందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినట్టే కదా. ఈ రోజున ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. చాలా మంది ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. అన్ని కష్టాలను అధిగమించి వచ్చారు. మీకు చెప్పాలంటే ఆ కష్టాలు ఏం లేవు, ఆ సమస్యలు ఏం లేవు. చైనాలో ఒక అమ్మాయి 2 చేతులు లేవండి. మరి ఆ 2 చేతులు పోయిన అమ్మాయి ఏం చేసింది? ఈత కొట్టి, మీకు తెలుసా, అక్కడితో జీవితం కోల్పోయింది అనుకోలే. ఈత కొట్టి స్విమ్మింగ్ పోటీల్లో, ఒలింపిక్స్లో ప్రపంచ ఛాంపియన్గా 3 బంగారు పథకాలు సాధించి పెట్టిందండి. అప్పుడు అంతకుముందు ఆ ఒలింపిక్స్కి వారం రోజుల ముందు వాళ్ళ అమ్మగారు చనిపోయారు.
ఆ బాధను దిగమింగుకుంది. ఆ చేతులు లేవని కాలేజీ నుంచి గెంటేశారు, ఆ బాధను దిగమింగుకుంది. ఒక మెడికల్ కాలేజీలో సీట్ అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వలేదు సీట్, ఆ బాధను దిగమింగుకుంది. సో ఒలింపిక్స్ లో చేతులు ఉన్న వాళ్ళతో పోటీ పడి ఈత కొట్టి ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. సో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అదే మెడికల్ కాలేజీ వాళ్ళు ఆ అమ్మాయిని పిలిచి సీట్ ఇచ్చారు. ఆ అమ్మాయి మెడిసిన్ చదివింది, ఎంఎస్ చేసింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ గా. ఎక్కడ ఎలా వచ్చింది పట్టుదల? నాకు ఇది లేదు అని బాధపడలేదండి. ఆ పట్టుదల పెట్టుకొని లక్ష్యంతో సిన్సియర్గా వర్క్ చేసింది, మంచి రిజల్ట్ సాధించింది. ఆ అమ్మాయికి చేతులు లేవు, మనకు ఉన్నాయి కదా. ఆ అమ్మాయికి జస్ట్ ఆ కాంపిటీషన్ ముందు తల్లి చనిపోయింది, పేద కుటుంబం, అందరూ రిజెక్ట్ చేశారు, అందరూ దూరం పెట్టారు. ఎవరు ఫ్రెండ్స్ దగ్గర ఆడుకునే వాళ్ళు కాదు. మనకు అట్లా కాదు కదా, మన ఫ్రెండ్స్ ఉన్నారు, కుటుంబం తోడుగా ఉంది, టీచర్స్ ఉన్నారు, ఆరోగ్యం ఉంది, అన్ని అవయవాలు ఉన్నాయి. కానీ మనం ఎందుకు అనుకున్నది చేయలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించుకోండి. ఢిల్లీలో ఒక అబ్బాయి శ్రీవాస్తవ్, ఆ అబ్బాయి చాలా పేదరికం. తండ్రి వచ్చేసి ఒక వడ్రంగి పని చేసేటువంటి వాడు, తల్లి కూలి పని చేసేది. 4 ఇళ్ళకి వెళ్ళి పాచి పని చేసుకుని వచ్చి తెచ్చుకున్నటువంటి ఫుడ్ని పంచుకుని తినేవారు పిల్లలందరూ కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని లైబ్రరీలో ఒక ఓల్డ్ బుక్ షాప్లో వెళ్ళి అద్దెకి తెచ్చుకొని పుస్తకాలు కొనుక్కుని కాదండి, అద్దెకి తెచ్చుకొని చదువుకున్నాడు. ఫాదర్ చనిపోయాడు. ఫాదర్ చనిపోతే ఆ మొత్తం భారం అంతా, కుటుంబ భారం అంతా ఆయన మీద పడింది. అప్పుడు చదువు మానేద్దాం అనుకుంటే తల్లి అలా కాదు, నువ్వు చదువుకో అని చెప్పేసి మరింత కష్టపడి చదివిస్తే ఆ అబ్బాయి అంచెలంచెలుగా చదువుకొని ఒక మంచి స్కాలర్షిప్ పొంది, తర్వాత ఆ స్కాలర్షిప్ ద్వారా ఫీజులు కట్టుకొని చివరికి ఏమయ్యాడు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్టేజ్కి వెళ్ళాడు. ఆయన ఈరోజు ఒక ఆర్ఫనైజ్ నడుపుతున్నాడు. తనలాగా ఎవరు బాధపడకూడదని, తనలాగా అనాథలు ఎవరైనా ఉంటే, డబ్బు లేని పేదవాళ్ళు ఎవరైనా ఉంటే, చదువుకోవాలి అనేటువంటి ఆకాంక్ష కలిగి ఉంటే అలాంటి వాళ్ళు చదువుకు దూరం కాకూడదని కొన్ని వందల మందికి ఒక ఆర్ఫనైజ్ పెట్టి తను చదువు చెప్పిస్తున్నాడు, జీవితాన్ని ఇస్తున్నాడు అతను. సో మనకు ఆ కష్టాలు లేవు, మనకు ఆ సమస్యలు లేవు. మనం తలుచుకుంటే అంతకన్నా అద్భుతాలు సాధించవచ్చు. ఒక అమ్మాయి మొన్ననే పేపర్లో చూసాను, ముంబైలో. ఆ అమ్మాయి అసలు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరి ఆ అమ్మాయి అసలు చదవాలా మానాలా అనే పరిస్థితిలో 10th వరకు వచ్చి 10th క్లాస్లో ఎన్సీఆర్టీ బోర్డు ఎగ్జామ్ రాసి చాలా హైయెస్ట్ మార్కులు సాధించి ఇంటర్మీడియట్ లో కూడా ఆ హైయెస్ట్ మార్కులు సాధించడం వల్ల ఆ అమ్మాయికి ఒక యూనివర్సిటీ ఎగ్జామ్ రాసే ఛాన్స్ వచ్చింది విదేశాల్లో. ఆ ఎగ్జామ్ రాస్తే ఆ అమ్మాయికి మీకు ఎంత తెలుసా, 4 కోట్ల రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్ అండి. ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు మారిపోయింది, జీవితం మారిపోయింది. చదువుకోలేక బట్టలు లేని, తిండి లేని పరిస్థితి నుంచి ఆ అమ్మాయి పరిస్థితి ఒకసారి ఎలా మారిపోయింది చూడండి. కేవలం చదువుకోవడం వల్ల, చదువు యొక్క విలువ తెలుసుకోవడం వల్ల. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సీరియస్గా చదవండి, చదువు యొక్క విలువ తెలుసుకోండి, చదువు యొక్క అవసరాన్ని గుర్తించండి, బాగా చదవండి, టైం వేస్ట్ చేయకండి, 10th క్లాస్లో మంచి ఫలితాలని సాధించండి. చివరిగా మీ తల్లిదండ్రుల కోసం మీరు ఎందుకు చదవాలి? అసలు 10th క్లాస్లో ఎందుకు 10/10 తెచ్చుకోవాలి, 10th ఇంపార్టెంట్ చెప్పాను. అసలు ఎందుకు బాగా చదవాలి చెప్పాను, జీవితంలో ఎందుకు ఎదగాలి, మీ చదవాల్సిన ఎదగాల్సిన అవసరం ఏంటి చెప్పాను. చివరిగా మీ తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో, ఇలాంటి లాక్డౌన్ పీరియడ్లో ప్రతి ఒక్కరికి సంపాదన అనేది తగ్గిపోయింది. ప్రతి ఒక్కళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం ఎన్ని చోట్ల అగచాట్లు పడి అప్పులు చేసి, లేకపోతే ఫుడ్ తీసుకొచ్చి మనకి ఇచ్చారు, మనకు కష్టాలు రాకుండా చూసుకున్నారా లేదా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళు కష్టాలు పడినా కూడా ఆ కష్టాలు మనకి దరిచేరకుండా, మనం పడకుండా ఉండేటట్టుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరి అలాంటి పేరెంట్స్కి నువ్వేమిచ్చి రుణం తీసుకుంటావు? ఎలా కృతజ్ఞత చెప్పుకుంటావు? నువ్వు ఒక మంచి రిజల్ట్ సాధించి తప్పించి, లేకపోతే నువ్వు మంచి జాబ్ చేసి నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టావు కాబట్టి దానికి వడ్డీ వేసి ఇంకో 1,00,000 2 లక్షలు ఇచ్చాయంటే వాళ్ళకి ఆనందం రాదండి. నువ్వు ఈ జీవితంలో 10th క్లాస్ ఎగ్జామ్లో బాగా చదివి ఒక 10/10 సాధిస్తే వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి దగ్గర చెప్పుకొని నా కొడుకు ఇంత మంచి ఫలితం సాధించాడు, నా కూతురు నా నమ్మకాన్ని నిలబెట్టింది అని ఆ రోజున వాళ్ళ కళలో కలిగే ఆనందం, ఆ కాంతి, ఆ వెలుగు, ఆ సంతోషం నువ్వెంత వెల కట్టలేవండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆ ఆనందం, సంతోషం రాదు. నువ్వు డబ్బులు ఇచ్చి రుణం తీర్చుకోలేవు నీ తల్లిదండ్రులది, వెల కట్టలేవు వాళ్ళ ప్రేమానురాగాలు. నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఎన్ని ఆకాంక్షలు పెట్టుకున్నారు, నిన్ను ఎంత ప్రేమిస్తున్నారు.
నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కోసమన్నా నువ్వు బాగా చదవాలనా లేదా? మీ అమ్మ మన అమ్మ మన చిన్నప్పుడు మన కడుపులో ఉన్నప్పుడు చాలా బరువుగా ఉన్నప్పుడు మనం తీసేయలే, బరువు మొయ్యలేనని. కడుపులో ఉండగా తన్నాం, తట్టుకుంది. చాలా రకాల ఇబ్బందులు పెట్టాం, తట్టుకుంది. తనకి ఒక పునర్జన్మ లాంటిది మన జననం. అయినా కానీ మనకి జన్మనివ్వడానికే చూసింది, మనకి జన్మనిచ్చింది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అమ్మ మనల్ని ఎలా సాగింది, 1, 2 అన్ని అమ్మే చూసిందా లేదా? చిన్నప్పుడు తను తిందా లేదా కాకుండా మనకు ఆకలేసినప్పుడు ఏడ్చినప్పుడు అల్లా పాలిచ్చి అన్నం పెట్టి మన ఆరోగ్యం కోసం తను నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపింది. ఇవాళ ఒక్క 10 నిమిషాలు అమ్మ ఏదైనా మాట్లాడితే విసుక్కుంటున్నావు. ఎన్ని రోజులు రాత్రులు నువ్వు అమ్మ నిద్ర డిస్టర్బ్ చేసావో తెలుసా? నేను కానీ నువ్వు కానీ ఎన్ని రోజులు అమ్మ పక్క తడిపేమో తెలుసా? అమ్మ బట్టలు తడిపేసామో తెలుసా? ఆ తడి బట్టలతోనే మనం తడిపిన ఆ తడి బట్టలతోనే ఎన్ని నిద్రలు గడిపింది అమ్మ. ఎంత ప్రేమగా చూసుకుంది. మనకు అనారోగ్యం చేస్తే ఎంత తల్లడిల్లిపోయింది మన అమ్మ. ఒక్కసారి ఆ పిచ్చి తల్లి, ఆ అమ్మ కోసం మనం ఏం చేయగలం? ఏమిచ్చా రుణం తీర్చుకోగలం? ఆ తల్లి ప్రేమను ఎలా చూపించగలం? మనం 10/10 సాధించి తన చేతిలో పెట్టడం తప్పించి. తల్లి మనసు ఎలా ఉంటుందంటే, ఒకసారి హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల నిండు గర్భిణి వెళ్తుంటే డాక్టర్ స్కాన్ చేసి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, బిడ్డ చనిపోయే అవకాశం ఉంది, ఆపరేషన్ చేసి బిడ్డను తీసేయాలంటే లేదు 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 నేను చనిపోయినా పర్లేదు నా బిడ్డని బ్రతికించండి అని డాక్టర్ని వేడుకున్నటువంటి పిచ్చి తల్లులు మన తల్లులు. వాళ్ళ జీవితం పోయినా పర్లేదు, వాడు ప్రాణాలు పోయినా పర్లేదు, మనం జీవితంలో బాగుండాలి, మనం బ్రతకాలి, మనం పైకి రావాలి అనేటువంటి ఆలోచించేటువంటి వాళ్ళు మన తల్లులు. వాళ్ళు మనకి జన్మనిచ్చేటప్పుడు 30 ఎముకలు శరీరంలో ఒకసారి విరిగిపోతే ఎంత నొప్పి బాధ ఉంటాయో అలాంటి బాధని నొప్పిని తట్టుకొని మనకి జన్మనిచ్చి భూమి మీదకి తీసుకొచ్చారు. అలాంటి తల్లి కోసం మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం? 10th క్లాస్ 10/10 ఇచ్చి కానీ. సో డియర్ స్టూడెంట్స్, అమ్మ ప్రేమని వెలకట్టకండి. అమ్మ ప్రేమకి రుణం తీర్చుకునే, కృతజ్ఞత చెప్పుకునే ఒక గొప్ప సదవకాశం మీ ముందు ఇప్పుడు నిలిచింది. బాగా చదవండి, టైం వేస్ట్ చేయకుండా. 10th క్లాస్లో ఒక మంచి 10/10 సాధించి అమ్మకి గిఫ్ట్ ఇవ్వండి. అమ్మని హగ్ చేసుకోండి. అమ్మ నోట్లో ఒక స్వీట్ పెట్టండి. అమ్మ నువ్వు ఇంత కష్టపడినందుకు నేను సాధించిన ఫలితం. రాబోయే రోజుల్లో నేను ఇంకా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి నీకు అసలు కష్టాలే లేకుండా చేస్తాను, నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని ఒక ధైర్యం భరోసా ఇచ్చి ఒకసారి హగ్ చేసుకోండి. అసలు ఆ పులకింత, ఆ ఆనందం తల్లికి చాలు ఈ జీవితం ఎక్కడితోటి అనిపిస్తుంది అనమాట. మిమ్మల్ని కన్నందుకు వాడు చాలా గర్వపడే ఒక సన్నివేశం అది, ఒక సిచ్యువేషన్ అది. అలాంటి మెమరబుల్ మూమెంట్స్ మర్చిపోకండి. నెక్స్ట్ నాన్న ఎప్పుడు కూడా మనం పైకి ఎగరేసి పట్టుకుంటా ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఎందుకని అంటే పైకి ఎగరేసినప్పుడు తనకన్నా మనం పైకి ఎత్తులోకి వెళ్తాం. దాన్ని చూసే ఆనందపడిపోయే పిచ్చి తండ్రి, నాకన్నా నా బిడ్డ ఎత్తులో ఉన్నాడు, నాకన్నా నా బిడ్డ పైకి వెళ్ళాడు అనేటువంటి అందులోనే ఆనందాన్ని పొందే తండ్రి మనం 10/10 తెచ్చుకున్నాము అంటే 10th క్లాస్లో మంచి రిజల్ట్ సాధించామంటే ఎంత పులగించిపోతాడో ఒకసారి ఆలోచించండి. తను తిన్నాడా లేదా పట్టించుకోవట్లేదండి. మనకి ఏది ఇష్టం అది తీసుకొచ్చి పెడుతున్నాడు తినడానికి. తనకి ఇష్టం వచ్చిన బట్టలు, తనకి ఇష్టం వచ్చిన సినిమాలు, పనులు మానేసాడండి. మనకేది ఇష్టమో ఆలోచించడమే మొదలు పెట్టాడు. పండక్కి కొత్త బట్టలు మనకు కొని ఇచ్చాడు, ఆయన కొనుక్కోవట్లా. ఆఫీసులో శాలరీ వచ్చిందా, బోనస్ వచ్చిందా, ఎంత ఉంది, మనకి ఎంత కావాలో అన్ని రకాల ఏర్పాట్లు చేసి పెడుతున్నాడు. కావాలంటే అప్పులు చేస్తున్నాడు. తండ్రి అనేటువంటి వాడిని మనం ఎలా చూస్తున్నామంటే ఒక నడిచే ATM మిషన్, ఎనీ టైం మనీ ఆయన జేబులో పెడితే డబ్బులు తీసుకుంటున్నాం. మనం ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇచ్చి ఒక యంత్రంగా చూస్తున్నాం. కాదండి, తండ్రి గుండెల వెనకాల ఎంతో ఆర్ద్రత, ఎంతో ఒక భరోసా అనేది ఉంటుంది. తండ్రి అంటే ఒక భరోసా అండి. అమ్మ అంటే ఒక ప్రేమ, నమ్మకం. అలాగే తండ్రి అంటే ఒక బాధ్యత, భరోసా. అమ్మ ఏడ్చి తన బాధని మర్చిపోతుంది కాసేపుకి, కానీ తండ్రి అలా కాదండి. తన కళ్ళంబటి నీళ్ళు వస్తే తన బిడ్డ, తన భార్య, కుటుంబం చూసి తట్టుకోలేరని కళ్ళంబటి కూడా నీళ్లు పెట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ బాధను దిగమింగేసి గుండెల్లో పెట్టుకొని ఆ పిచ్చి తండ్రి మనకు ధైర్యం చెప్తాడండి. ఎన్ని కష్టాలు వచ్చినా తనే ఓర్చుకుంటాడు, తనే సహిస్తాడు. గంటలు గంటలు కష్టపడి గొడ్డులాగా పనిచేస్తాడు మనందరి భవిష్యత్తు కోసం, మనందరి జీవితాలు బాగుండడం కోసం. అలాంటి తండ్రికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకుంటాం? 10th క్లాస్లో
మంచి ఫలితం సాధించి తప్పించి మీరు ఆలోచించండి. ఇంటర్మీడియట్ రొటీన్ అయిపోద్దండి, తర్వాత ఇంజనీరింగ్ రొటీన్, ఇవన్నీ తర్వాత అండి. జీవితంలో మీరు ఇప్పుడు ఒక పరిపక్వత స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ రాయలేదు. మొట్టమొదటిసారి మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు అందులో వచ్చిన ఫలితం, ప్రతిఫలం ఏంటి, రిజల్ట్ ఏంటి, అది మాత్రమే మీ పేరెంట్స్ మీ నుంచి మంచిగా కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకి 10/10 సాధించి పెట్టండి, మంచి ఫలితం సాధించి పెట్టండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి, వాళ్ళ ప్రేమ అనురాగాలు పొందండి, వాళ్ళ కృతజ్ఞత అనేది మీరు చూపించండి వాళ్ళ మీద. మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి, మీకు చదువు చెప్పిన టీచర్స్ పేరు నిలబెట్టండి, మీకు చదువు చెప్పి మిమ్మల్ని గైడ్ చేసిన స్కూల్ పేరు నిలబెట్టండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, ప్రపంచానికి మీరేంటో తెలియజెప్పండి, మీ స్కిల్, మీ టాలెంట్ ఏంటో చూపించండి. సరైన అవకాశం వచ్చింది, పొరపాటును కూడా టైం వేస్ట్ చేయకండి. అన్నెసరీ డిస్కషన్స్ పెట్టొద్దు, ఫ్రెండ్స్ తో చాటింగ్ వద్దు, సినిమాలు, గేమ్స్ ఇవేమొద్దు, సోషల్ మీడియా నెట్వర్క్లు ఏమొద్దు. చక్కగా చదువుకోండి, రెస్ట్ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా వేరే ఆలోచన ఏమి పెట్టుకోకండి. మీరు ఈ పద్ధతిలో కనుక నడుచుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్ సాధిస్తారు. 10th క్లాస్లో మంచి ఫలితం సాధిస్తారు. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, బంధువులు, మీ హితులు, స్నేహితులు అందరూ గర్వపడే స్థితికి మీరు చేరుకుంటారు. ఆ నమ్మకం నాకుంది, పూర్తిగా మా అందరికీ ఉంది. శ్రీ చైతన్య యాజమాన్యం తరపున, శ్రీ చైతన్య స్కూల్ అకాడమిక్ టీమ్ తరపున, ప్రిన్సిపల్స్, ఏజిఎంస్, డీన్స్, కోఆర్డినేటర్స్ అందరి తరపున మీ అందరికీ మా శుభాభినందనలు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇటు ఏపీ అయినా అటు తెలంగాణ అయినా మీరు అంతిమ విజయం సాధించి తీరుతారు ఈ 10th క్లాస్ మహాసంగ్రామంలో. తెలంగాణలో అయితే ఎగ్జామ్కి గ్యాప్ ఉంది, జాగ్రత్తగా దాన్ని యూటిలైజ్ చేసుకుని చదవండి. ఏపీలో అయితే ఆ గ్యాప్ కూడా లేదు. సో 100% సిలబస్ ఒక్క పూటలో చదివేసి మళ్ళీ రిపీట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు బాగా చదివితేనే అప్పుడు ఆ ఒక హాఫ్ డేలో మొత్తం రిపీట్ చేయగలం. కాబట్టి ఎక్కడ రెండు వైపులా కూడా, ఏపీ తెలంగాణలో రెండు వైపులా కూడా ఎవరు టైం వేస్ట్ చేయకుండా అందరూ సీరియస్ గా, స్ట్రిక్ట్ గా, ప్రాంప్ట్ గా బాగా చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.